ఏంటన్నా మనం లిస్ట్ చూసాము, డిక్షనరీ చూసాము, స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఏ కలెక్షన్స్ అన్న. బట్ రైట్, ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ద థింగ్స్ అన్న సెట్స్. రైట్, ఫస్ట్ విల్ సీ వాట్ ఇస్ ద సెట్స్ అండ్ వేర్ యూ కెన్ యూజ్ ద సెట్స్ అన్న. సెట్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అన్న. నార్మల్ గా మీకు సబ్జెక్ట్ ఉంటుంది అన్న సపరేట్ గా సెట్స్ అనేసి ఇస్తారు. సెట్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా సపరేట్ గా. సో యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఆల్ ద థింగ్స్ పర్ఫార్మ్ చేస్తారు కదా అక్కడ ఆ ప్లేసెస్ లో మనం యూజ్ చేస్తాం అన్న. రైట్, సి ద ఫస్ట్ అన్న ఏ మ్యాథమెటికల్, ప్లీజ్ నోట్ దిస్ ద డెఫినేషన్. A mathematical set is collection of items not in a particular order అన్న. ఏ ఆర్డర్ అవసరం లేదు, ఇట్స్ a collection of items. Right, the elements in the set cannot be duplicates. Please note this is the very very important thing point nana. What is the thing? Set ante it doesn't contains any duplicates. The elements in the set are immutable. Yenana. So what is the one more example for the immutable other than sets? Nana, what is the one more other type is also immutable? Exactly nana. The strings are also immutable nana. Strings are also immutable. Exactly nana. Strings are also immutable. See nana, there is a no index attached to any element nana in a Python set, so they do not support any indexing or slicing operations. Please note this, sets are not going to perform any index based access as well as slicing operation. Slicing కానీ indexing కానీ perform చేయలేము. అర్థమవుతుందా? So we cannot access, for example if you write like this, L equal to 1 2 3 అన్నారు అనుకోండి, if you operate L of 0 then you will get the 1, right? 1 is the answer, right? So this is the index based accessing nana. This is the index based accessing. So that kind of flexibility is not available in the sets. Sets lo manaku a kind of flexibility ledu, right? Enana a kind of flexibility manaku ledu. Chunana, next thing, so slicing. So obviously if you don't have an indexing, there is no way to cut the set, right? Yes or no? Because slicing operation ledu ante you don't have any provision to cut the set కదా నాన్న, అంతే కదా? అర్థమవుతుందా? చూడండి నెక్స్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ డేస్, డేస్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అనే ఒక సెట్ ఇలా క్రియేట్ చేసామనుకున్నా, దెన్ ఏమవుతుందండి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అంటే ఒక సెట్ లాగా క్రియేట్ చేస్తానన్నా. చూడండి మంత్స్ అంటే సెట్స్ క్రియేట్ చేయడానికి సో లైక్ డిక్షనరీ లాగా ఎలా అయితే యూజ్ చేస్తారో అలానే యూజ్ చేస్తారన్న. ఇలా ఒక డిక్షనరీలో ఇలానే యూజ్ చేస్తారా, బట్ ఇక్కడ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ ఏ కీ వాల్యూ పేర్ నానా. కీ వాల్యూ పేర్ అనేది ఉండదు ఇక్కడ. ఏమి అర్థమవుతుందా? కీ వాల్యూ పేర్ అనేది మనకి ఇక్కడ ఉండదు నాన్న. కీ వాల్యూ పేర్ అనేది ఇక్కడ ఉండదు మనకు. ఐ విల్ షో యూ వేర్ యూ కెన్ యూజ్ ది సెట్స్. ఎక్కడ యూజ్ చేస్తారో నేను చూపిస్తాను అన్న మీకు. ఐ విల్ షో యూ వేర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద సెట్స్. చూడనా axis. So if you want to access the one by one element nana, we cannot access the individual values in a set nana. You cannot access the individual values in a sets. So for example if you open like this chunana, చూడండి d equal to s equal to 1 2 3 4 nana. చూడనా print of chunana type of, what is the purpose of the type function? What is the purpose of the type function anna? Type function purpose enti? What is the purpose of the type function? Yes no, what is the type of the, that particular variable is related to the which kind of type, which kind of data. Okay na? So it is a type of class of set nana. Set సంబంధించింది. ఓకేనా సార్? ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ లైక్ ఇక్కడ మనము ఎలా అయితే మనము
ఇలా యూజ్ చేసామో లూప్స్ లో సారీ లిస్ట్ లో కానీ స్ట్రింగ్స్ లో కానీ కెన్ ఐ యూజ్ లైక్ దిస్ అలా యూజ్ చేయొచ్చా అంటే చూడనా బట్ సార్ కెన్ ఐ యూజ్ లైక్ దిస్ ఇలా కాకుండా సార్ కెన్ ఐ యాక్సెస్ లైక్ దిస్ ఇస్ ఇట్ పాసిబుల్ చూడనా బాబు చూడండి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎస్ సార్ నో అదే కదా మనం చెప్పుకుంది సో ఇండెక్స్ యాక్సింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ద సెట్స్ ఇండెక్స్ యాక్సింగ్ అనేది పాసిబుల్ అవ్వదు దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓకేనా ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ బై వన్ ఎలిమెంట్ అన్న లైక్ కలెక్షన్స్ లో ఎలా అయితే మనం పర్ఫామ్ చేస్తామో అలానే కలెక్ట్ చేయాలన్నా చూడన్నా ఎస్ అన్నప్పుడు దెన్ యూ కెన్ యాక్సెస్ ద వన్ బై వన్ ఎలిమెంట్ అర్థమవుతుందా ఏనా చూడండి దిస్ ఇస్ ద వే ఏం బాబు ఇస్ ఇస్ క్లియర్ చూడ ఇలా మనము సెట్స్ ని మనం యూజ్ చేస్తాం అంటే టు యాక్సింగ్ ద ఎలిమెంట్స్ యాక్సెస్ చేయాలంటే మనము సేమ్ ట్రావర్సల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది అన్న సీన్ అన్న నెక్స్ట్ థింగ్ అన్న యాడింగ్ ఐటమ్స్ సి యాడ్ ఈస్ ద మెథడ్ బై యూజింగ్ యాడ్ అన్న సో విచ్ మెథడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ ఏ యాడ్ ఎలిమెంట్ ఇంటూ ద లిస్ట్ అన్న ఏ మెథడ్ యూజ్ చేస్తారు టు యాడింగ్ ద ఎలిమెంట్ ఇంటూ ద లిస్ట్ లో యాడ్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తారన్న విచ్ మెథడ్ యూర్ గోయింగ్ టు యూజ్ టు యాడ్ ఏ ఎలిమెంట్ ఇంటూ ద లిస్ట్ very few members are responding exactly super nana it's append right so like that add is the method nana so by using add method you're going to add the data nana చూడండి for example చూడండి yes dot add of 20 nana print of yes చూడనా 1 2 3 4 20 see nana if you use a star then you will get the data nana ఏం బాబు అర్థమైందా now see nana if you add one more 20 what is the output nana what is the output if you add one more 20 what is the output exactly nana exactly so the first thing is sets are not supposed to duplicate nana sets lo duplicates undavu sets doesn't have duplicates nana okay na duplicates undavu so even if you add a duplicate item it is not going to consider for the set nana చూడండి still it is going to print the same data got it nana ఏం బాబు అర్థమైందా even if you add one more 20 it is going to print only one time nana it is going to add one time అర్థమవుతుందా nana if you add -1 then what is the output and if you add -1 what is the output if you add -1 what is the output now if you add -1 what is the output everyone what is the output if you add -1 what is the output in 20 మర్చిపోయారు చూడండి 120 is there right 120 is there nana so add and it is going to add the element at the end of the statement nana babu for example if you don't have this data if you have a data like this nana 4 3 1 2 now what is the output
What is the output for this statement? What is the output for this statement? Please note this. When you apply a set, nana, set మీరు అప్పుడైతే అప్లై చేస్తారు నానా, the data is in the sorted order nana. The data is in the sorted order. Please note this. Got it nana? Got it? Got it? No, data is in the sorted order. చూడనా, after this s dot add of 20 అన్నారు అనుకోండి, లేకపోతే -1 అన్నారు అనుకున్నా, మీరు ఏమన్నా కూడా, సో ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ అట్ ద లాస్ట్ నానా. యాడ్ అనే మెథడ్ ద్వారా లాస్ట్ లో యాడ్ అవుతుంది, అపెండ్ అవుతుంది అన్న. బట్ సెట్ క్రియేషన్ అప్పుడు మాత్రము అదేమవుతుందంటే నాన్న, డేటా మొత్తం బాబు ఏమవుతుందంటే సో సార్ట్ ఆర్డర్ లో వస్తుందన్న. అడిషన్ ఇప్పుడు చూడన్నా, యాడ్ ఆఫ్ 1 అన్నారు కదా, సో ఎస్ డాట్ యాడ్ ఆఫ్ 20 అన్నారు కదా, ఎస్ డాట్ యాడ్ ఆఫ్ 2 అన్నారు కదా. what is the output? Tell me. What is the output? Tell me. టూ ఎక్కడి నుంచి వచ్చిందన్నా? ఏనన్నా కరెక్టేనా బాబు? ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేస్తే ఈజ్ ఇట్ సెట్ ఆర్ ఈజ్ ఇట్ డిక్షనరీ? Flower bracket for which one? Dictionary, right? Yes. So if you want to create the set nana, set ni manam create cheyalante set use cheyali nana babu, set use cheyali. set use cheyali nana. నా చూడండి, set use cheyali. Got it nana? set use cheyali nana. నా sets by default it is going to be the sorted order nana. Sets by default sorted order లోనే వచ్చేస్తుంది డేటా అనేది మనకు. సెట్స్ అనేవి బై డిఫాల్ట్ సార్టెడ్ ఆర్డర్ లోనే డేటా వచ్చేస్తుంది అన్న. అర్థమవుతుందా? చూడన్నా, యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్ యాడింగ్ అన్న. ఇస్ దిస్ క్లియర్ రిగార్డింగ్ ద యాడింగ్ ద ఎలిమెంట్? నెక్స్ట్ అన్న డెలిషన్, డిస్కార్డ్ అన్న బాబు. డెలిషన్ కి discard, we can remove the element from the set by using discard method nana babu. Discard of that value nana. Index లేదు కదా ఇక్కడ, compulsory you should give the value only. Yes or no? We don't have any index problem, index provision here, అంతే కదా. మనకి ఇండెక్స్ అనే ప్రొవిజన్ లేనప్పుడు బై డిఫాల్ట్ you should access through the value only. Got it nana? మెథడ్స్ ని నోట్ చేసుకోండి. add method to add the data, discard method to remove the element nana. Remove the element ఏనన్నా చూడండి. the union operation nana. What is the union nana? union ఇక్కడ చూడన్నా. సో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయన్న మన దగ్గర, రైట్? సో ఎస్ డాట్ discard of 2, right? చూడన్నా, if you run this code, got it nana? It is going to remove the element nana. ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ అన్న s1 ఈక్వల్ టు సెట్ ఆఫ్ చూడన్నా 2 3 5 2, 3, 5 2 3 5 6 nana. See, now we have a two sets, right? s1 and s2 nana. అంతేనా? ఇక్కడ ఏమన్నాడు, ఏ ఆపరేషన్ అన్నాడు? సెట్ ఆఫ్ 2 ఆపరేషన్స్ అన్న. 2 వాటి మధ్య యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాడు.
యూనియన్ అంటే కినా జస్ట్ ఆర్ సింబల్ అన్న చూడండి చూడనా ఎస్ ఆర్ S1 then what is the output Nana correct na it doesn't have a duplicates, right? First thing, it doesn't have a duplicates. So union means it is going to club the two sets ni club chesesi it is going to remove the all the duplicates ante motham remove chestundi duplicates annitni remove chestundana okay na and again the two things in the sorted order చూడండి రెండు కూడా మన sorted order లో వస్తున్నాయా డేటా మొత్తం getting the sorted order right ఏం అర్థమవుతుందా అన్నా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను అన్న ఏంటంటే ఒక లిస్ట్ ఇచ్చాడు సో యూ హ్యావ్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకేనా యూ కెన్ రిమూవ్ ఆల్ ద డూప్లికేట్స్ నా ఆల్ ఒక లిస్ట్ ఇచ్చేసేసి నన్ను లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేసేసి చాలా ఇచ్చాడు రిమూవ్ ద డూప్లికేట్స్ అని అనుకున్నానా జస్ట్ సెట్ ఆఫ్ ఎల్ అంటే సరిపోతుందనా అర్థమవుతుందా అంతే కదా సెట్ ఆఫ్ ఎల్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ ద డూప్లికేట్స్ రైట్ రిమూవ్ ఆల్ డూప్లికేట్స్ రైట్ దట్స్ ఆల్ అన్నా remove all duplicates అర్థమవుతుందా బట్ గుర్తుపెట్టుకున్నా when you apply a set అప్లై చేస్తే ఏమవుతుంది డేటా should be get the ascending order లో వస్తుందా బట్ ఒకసారి చూడనా ఎలాంటి టైంలో మనం సెట్ యూజ్ చేయకూడదు అంటే చూడనా ఇలా ఉంది నా 2 3 1 1 2 3 6 1 ఇలా ఉంది నా ఓకేనా so if you apply the set what is the output ana set apply chesthe manaki em vastundi 1 2 3 6 vastunda yes or no this is the output right when you apply the set ఏనా ఇలా వస్తున్న అవుట్పుట్ కరెక్ట్ కదా కానీ వాడు అవుట్పుట్ లో ఏమడుగుతానన్నా యూ షుడ్ గెట్ ద అవుట్పుట్ లైక్ దిస్ ఏముండాలన్నా 2 3 1 6 ఉండాలంటాడు అంటే ద సేమ్ ఆర్డర్ విచ్ దే హావ్ గివెన్ నేను ఇచ్చిన ఆర్డర్ లో ఉండాలంటాడు ఇదే ఆర్డర్ కదా నాన్న 2 3 1 సో 1 రిపీట్ అయింది 2 రిపీట్ అయింది 3 రిపీట్ 6 కదా ఈ ఆర్డర్ లో ఉండాలంట సో ఈ సిచ్యువేషన్ లో డోంట్ యూజ్ ఏ సెట్స్ నాన్న అర్థమవుతుందా ఈ సిచ్యువేషన్ లో మనం సెట్స్ యూజ్ చేయకూడదు బికాస్ సో మీరు సెట్స్ అప్లై చేసిన వెంటనే సార్టెడ్ ఆర్డర్ వస్తుంది డేటా విల్ గెట్ ద సార్టెడ్ ఆర్డర్ అర్థమవుతుందా సో ఆ సిచ్యువేషన్ లో డోంట్ యూజ్ ద సెట్స్ నెక్స్ట్ చూడనా నెక్స్ట్ ఆపరేషన్ intersection nana what is the operation and intersection means no that is not possible JSI no sets apply చేసిన వెంటనే it is going to remove all the elements అన్ని రిమూవ్ చేసేస్తున్నాడు that's all రిమూవ్ చేసి సార్టెడ్ ఆర్డర్ లో డేటా వస్తుంది yes right it's a common element right yes or no it's a common element right chunana and if you use and yes or no 2 3 are the common right 2 3 are the common right difference nana difference means babu difference of నాకు difference అంటే ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి difference అంటే ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి what output will get it here difference nana 1 2 3 4 nana one thing is common elements is going to delete nana common elements are going to delete okay na common elements delete అయిన తర్వాత నానా ఇక్కడ మన ఫస్ట్ సెట్ లో ఉన్న వాల్యూ మాత్రమే వస్తుంది నానా చూడండి ఫస్ట్ సెట్ లో కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి రిమైనింగ్ ఎలిమెంట్స్ అని ప్రింట్ అవుతుంది నానా అర్థమవుతుందా యూ విల్ గెట్ ఓన్లీ 1 and 4 ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ డిలీట్ అవుతాయి అంతే ఇట్ డజంట్ కన్సిడర్ ద సెకండ్ సెట్ నానా డజంట్ కన్సిడర్
కన్సిడర్ సెకండ్ సెట్. ఏం అర్థమైందా? సెకండ్ సెట్ ని కన్సిడర్ చేయదు. ఇస్ దిస్ క్లియర్? ఏనా ఇస్ దిస్ క్లియర్ ఎవరీవన్? అర్థమైందా నాన్న? బాబు యాడ్, డిస్కార్డ్, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ నాన్న. ఓకేనా? నథింగ్ మోర్ టు నో దిస్, నథింగ్ మోర్ టు know the about the sets nana. చూడండి, we'll just see the methods, some methods nana. చూడనా నన్ను ఇక్కడ చూడండి, ఇక్కడ చూడనా సపరేట్ గా ఫంక్షన్స్ ఉన్నాయి చూడనా. డిస్కార్డ్ వి నో ఆల్రెడీ. ఇంటర్సెక్షన్ అన్న, ఇంటర్సెక్షన్ కి మీరు అండ్ యూజ్ చేయొచ్చు. ఇంటర్సెక్షన్ అండ్ అప్డేట్. ఓకేనా? ఈజ్ డిస్జాయింట్ అన్న. డిస్జాయింట్ మీన్స్ బోత్ ఆర్ డిఫరెంట్ ఆర్ నాట్. ఈజ్ డిస్జాయింట్. టూ సెట్స్ ఆర్ డిస్జాయింట్ ఆర్ నాట్. టూ సెట్స్ ఆర్ చూడనా help of set dot is disjoint. చూడనా return the true if the two sets have null nana. Two sets have null intersection nana. Null intersection means there is no common element, right? Yes or no? There is no common element కదా nana. అప్పుడే కదా null intersection null వచ్చేది. ఇంటర్సెక్షన్ నల్ వచ్చినప్పుడు మాత్రమే ట్రూ అంటే దాని మీనింగ్ ఏంటి? దేర్ ఇస్ నో కామన్ ఎలిమెంట్ కదా. సింపుల్ చెప్పొచ్చు కదా నాన్న. అర్థమవుతుందా? చూడనా ఈ సబ్సెట్ ఏనా ఇంకో సెట్ దీంతో సబ్సెట్ గా ఉందా లేదా? ఈ సబ్సెట్ నాన్న. ఓకేనా? ఇలా ఇచ్చాను నాన్న. ఎలా ఇచ్చానంటే నాన్న ఎస్సీ ఈక్వల్ టు నాన్న 1 2 3 4 5 నాన్న. చూడనా S1 equal to 1 5. So is 2 are S dot is subset of S1 nana. S1 dot subset, huh? S1 dot is ఏనా చూడండి S1 అనేది దేని లోపల ఉంది నాన్న? S లో సబ్సెటే కదా నాన్న. ఎస్ ఆర్ నో? ఏం అర్థమైందా? S1 is a part of the S, right? ఇలాంటి సబ్సెట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే నాన్న, ఇలాంటి సబ్సెట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్ ఆపరేటర్ వర్క్ చేయొచ్చు నాన్న. ఇన్ ఆపరేటర్ వర్క్ అవుతుందా? ఇన్ ఆపరేటర్ తో వర్క్ అవుతుందా అవ్వదా? వర్క్ అవుతుందా? ఏనా వర్క్ అవుతుందా నాన్న? 1 2 in 1 2 3 4 5. Does it work? Does it work or not? చూడనా ఇప్పుడు చూడండి, now you can check nana. Now you can check. Does it work? Does it work? No. If you are two are the consecutive అంటే పక్క పక్కన ఉంటే it will work nana. I mean consecutive elements అయితే వర్క్ అవుతుంది. Both are the different అనుకోండి, it doesn't know it is a subset or not, right? అర్థమవుతుందా? ఏ మూమెంట్ లో మనం సెట్స్ యూజ్ చేయాలి అర్థమవుతుందా? సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్ డజంట్ వర్క్ నాన్న. ఇది మనకు వర్క్ అవ్వదు. ఇవన్నీ మనం సరే ఏం సార్ మీరు విరమర్చి చెప్తున్నారంటే నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. మనం కాన్సెప్ట్స్ క్లియర్ గా ఉన్నాం అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం లో ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అప్లై చేయాలి. సో ఏమి ఇచ్చాడంటే నాన్న, ఏమి ఇస్తాడంటే బాబు ఎలాంటి క్వశ్చన్ ఇస్తా అంటే చెప్తాను చూడనా. ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడంటే సో యూ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అన్న, యూ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ రోల్ నెంబర్స్, right? So we have a set of roll numbers nana.
ఓకేనా? కెన్ యూ చెక్ దీస్ రోల్ నెంబర్స్ ఆర్ రిలేటెడ్ టు దిస్ కాలేజ్ ఆర్ నాట్? ఈ రోల్ నెంబర్స్ ఈ కాలేజీలో ఉన్నాయా లేదా? అర్థమవుతుందా? అర్థమవుతుందా నాన్న? ఒక 5 రోల్ నెంబర్స్ ఇచ్చారన్న, 1 2 3 4 5 అనే రోల్ నెంబర్స్ ఇచ్చారన్న. దీస్ ఆర్ ద ఎంఆర్ఈఎం కాలేజ్ నాన్న, ఎంఆర్ఈఎం కాలేజ్ స్టూడెంట్స్ నాన్న, రైట్? ఎంఆర్ఈఎం కాలేజ్ స్టూడెంట్స్. ఓకేనా? తర్వాత నాన్న, సో చెబ్రోలు కాలేజ్ నాన్న, చెబ్రోలు కాలేజ్ వచ్చేసి 5 8 9 12 13 నాన్న. ఓకేనా? సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు చెక్ 1 and 5 students are related to the MREM college or not? Yes or no? ఏనన్నా 1 or 5 కాలేజ్ స్టూడెంట్స్ రోల్ నెంబర్స్ అనేవి ఎంఆర్ఎం కాలేజ్ తో రిలేట్ అవుతాయా అవవా? నో, రైట్? అంతే కదన్నా, నోనే కదా. అర్థమవుతుందా? ఎంఆర్ఈఎం, ఎంఆర్ఈఎం అంటే ఏమున్నాయన్నా? ఎంఆర్ఈఎం కాలేజ్ ఏమున్నాయి? 1 2 3 4 5 6 నానా. ఏం బాబు చూడండి. సో చెబ్రోలు ఈక్వల్ టు ఏమి ఇచ్చానన్నా? 5 8 5 8 9 12 13. See, these are the 2 colleges are there. What I'm going to do, I'm going to ask you 1 and 5 students dot chunana dot is subset. Sorry, 1 minute na. సరే నాన్న, చూడండి, ఈజ్ ఎ సబ్సెట్ నాన్న, సబ్సెట్ ఆఫ్ ఎంఆర్ఈఎం అంటున్నా నాన్న. ఏమవు చూడండి, 1 and 5. ఎస్ సార్ నో? సబ్సెటే కదా నాన్న, ట్రూనే కదా, ఏనా సబ్సెటే కదా, అంతే కదా నాన్న. 1 and 5 స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు కదా నాన్న. ఏం బాబు ఇప్పుడు చూడనా, నేను ఏం చేస్తాను అంటే సేమ్ కెన్ ఐ చెక్ కింద, చెబ్రోలు కాలేజ్ నాన్న, చెబ్రోలు కాలేజ్. నౌ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్, ఏనా ఈ 2 స్టూడెంట్స్ ఈ కాలేజ్ లేట్ అయి ఉన్నారు లేదా? ఫాల్స్, రైట్? ఎస్ ఆర్ నో? ఫాల్స్, రైట్? ఏనా కరెక్టేనా? సో ఇంకో క్వశ్చన్ ఏమడుతున్నాడన్నా, సో మే నో ద which student is a common in the 2 colleges. ఏ ఆపరేషన్ అప్లై చేయాలి? which student is a common in the 2 colleges. 2 colleges లో ఒక స్టూడెంట్ ఉన్నాడు, what is her name, what is his number? ఇంటర్సెక్షన్, రైట్? ఇంటర్సెక్షన్, రైట్? ఏనా ఇంటర్సెక్షనే కదా. నానా చాలా మంది ఇప్పుడు అడుగుతున్నాను సార్, ఇక్కడ మీరు ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చారు కదా, దట్ డిక్షనరీ కదా సార్ అని అంటున్నాను. ఇలా ఇవ్వకూడదు మనము, డి ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు ఇలా ఇవ్వకూడదు, అది డిక్షనరీ. అలా కాకుండా ఇలా 1 2 3 ఇచ్చామనుకున్నా, దట్ ఈస్ ఎ సెట్ నానా. అర్థమవుతుందా? యాక్చువల్ డిక్షనరీ అంటే ఇలా ఇచ్చి ఇలా ఇవ్వాలన్నా, 1 2 3 ఇలా ఇస్తే డిక్షనరీ నానా, ఇలా ఇస్తే డిక్షనరీ. అర్థమవుతుందా? ఇలా ఇస్తే డిక్షనరీ. అలా కాకుండా 1 2 3 ఇచ్చారు అనుకున్నా, దిస్ ఇస్ ద సెట్. అర్థమైంది నాన్న బాబు? డిక్షనరీలో కీ వాల్యూ 2 ఉంటాయి, డిక్షనరీలో కీ వాల్యూ 2 ఉంటాయి నాన్న, కీ వాల్యూ ఉంటాయి. బట్ సెట్ లో ఓన్లీ కీస్ మాత్రమే ఉంటాయి, ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి నాన్న. అర్థమైందా? somebody asked the question regarding this. Is this clear? Okay నాన్న, is this clear? So we'll see some more methods. ఏమైనా ఇంకా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయో చూద్దాం నాన్న. చూడనా, సో నెక్స్ట్ నా ఇంటర్సెక్షన్ రిమూవ్ నాన్న, రిమూవ్ సిస్టమాటిక్ డిఫరెన్స్, సారీ సిమెట్రిక్ డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేషన్, సో యూనియన్ అన్న, ఆల్ ఆర్ కామన్. ఏం బాబు చూడండి, ఈచ్ సబ్సెట్ ఈజ్ డిస్జాయింట్ అన్న, అంటే బోత్ ఆర్ డిఫరెంట్ ఆర్ నాట్, బోత్ ఆర్ డిఫరెంట్ ఆర్ నాట్ నాన్న. అర్థమవుతుందా? అంటే 2 లిస్టులు,
టూ లిస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డిఫరెంట్ గా ఉన్నారా లేదా అర్థమవుతుందా మీరు టూ లిస్ట్ క్రియేట్ చేశారన్న లిస్ట్ 1 క్రియేట్ చేశారు లిస్ట్ 2 క్రియేట్ చేశారు లిస్ట్ 1 లో ఉండే స్టూడెంట్స్ అంతా కూడా లిస్ట్ 2 లో ఉండకూడదు అర్థమవుతుందా సో అలాంటప్పుడు మనం ఏం చేయాలన్నా ఈజ్ డిస్జాయింట్ అర్థమవుతుందా ఏమంటారు అడిగినా సో యూ హ్యావ్ ఏ టూ రూమ్స్ సో 2 రూమ్స్ లో ఉన్న స్టూడెంట్స్ డిఫరెంట్ గా ఉన్నారా లేదా అని ఫైండ్ అవుట్ చేయమన్నారన్న అప్పుడు మీరు ఏం చేయాలి కంపేర్ చేసుకోవాలి ఏనా కంపేర్ చేసుకోవాలి కదా చూడనా ఇలా ఇచ్చారన్నా L ఈక్వల్ టు 1, 2, 3 ఇచ్చారు నాన్న 3 ఇచ్చారు నాన్న నెక్స్ట్ నాన్న L1 ఈక్వల్ టు 2, 1, 3 ఇచ్చారు నాన్న బాబు L ఈక్వల్ టు L1 what is the output L ఈక్వల్ టు L1 what is the output ఏనా ఈక్వల్ ఆపరేటర్ what is the output ఆర్డర్ షుడ్ బి సేమ్ నాన్న అర్థమవుతుందా ఆర్డర్ అనేది సేమ్ గా ఉండాలి బట్ హియర్ ఆర్డర్ ఇస్ నాట్ సేమ్ రైట్ ఆర్డర్ సేమ్ గా లేదు కదా నాన్న దట్ ఈస్ వై ఇట్ ఇస్ ఎ ఫాల్స్ అర్థమవుతుందా ఆర్డర్ ఈస్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్ షుడ్ బి ఆల్సో సేమ్ దెన్ ఓన్లీ విల్ గెట్ ద ట్రూ నాన్న గాట్ ఇట్ కాంటెంట్ ఆర్డర్ షుడ్ బి సేమ్ ఎల్లో 1, 2, 3 ఉండాలి L1 లో 2, 1, 3 ఉండాలి నాన్న సో ఈ టైంలో బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నౌ టెల్ మీ హౌ యూఆర్ గోయింగ్ టు టెల్ దట్ సో బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ ఎలా చెప్తారు నాన్న బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ యూజింగ్ డిస్జాయింట్ నాన్న యూజింగ్ ఈజ్ డిస్జాయింట్ that one is also work that one is also work నాన్న అది కూడా వర్కౌట్ అవుతుంది సెట్ అని రాసుకోవచ్చు లేకపోతే నాన్న బాబు సెట్ ఆఫ్ ఎల్ డాట్ సెట్ వస్తుంది కదా మనకి ఇక్కడ ఈజ్ డిజైన్ చూడన్నా ఏమో అర్థమైందా ఇస్ ఇస్ క్లియర్ రిగార్డింగ్ ది సెట్స్ నాన్న everyone is this clear how many of you created your HackerRank accounts raise your hands how many of you created your HackerRank accounts nana raise your hands so around 60 members are 67 if you have a previous account there is no issue nana only I ask you to create the accounts who doesn't have ఎవరికైతే అకౌంట్స్ లేవో వాళ్ళు మాత్రం క్రియేట్ చేయండి అన్న సో నియర్లీ హాఫ్ ఆఫ్ ద పీపుల్ డజంట్ క్రియేట్ ద అకౌంట్స్ అన్న సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ సో నౌ ఐఎమ్ గోయింగ్ టు మూవ్ ఇన్ టు ద హ్యాకర్ ర్యాంక్ అన్న హ్యాకర్ ర్యాంక్ మూవ్ అవుతున్నాను హ్యాకర్ ర్యాంక్ చూడన్నా బాబు ఇక్కడ చూడండి మీరు లాగిన్ అయిన తర్వాత ఇలా పేజ్ వస్తుందన్నా బాబు ఇలా పేజ్ వస్తుంది ప్లీజ్ నోట్ దిస్ నాట్ రిక్వైర్డ్ అన్న ఐ విల్ కలెక్ట్ ఆల్ యువర్ యూజర్ నేమ్స్ అగైన్ మీరు కావాలంటే మీ యూజర్ నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఐ విల్ కలెక్ట్ యువర్ యూజర్ నేమ్స్ అన్న యూజర్ నేమ్స్ నేను కలెక్ట్ చేస్తాను నో నీడ్ టు వరీ యూ కెన్ యూజ్ డిఫరెంట్ యూజర్ నేమ్స్ ఆల్సో బాబు దిస్ ఈస్ ద యూజర్ నేమ్ ప్లీజ్ నోట్ దిస్ ఇక్కడ ఉంది కదా ఇదే యూజర్ నేమ్ అన్న యూజర్ నేమ్ అంటే ఇలా ఎంటర్ చేయండి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇలా ఎంటర్ చేయండి అన్న మీరు మళ్ళీ రాంగ్ ఇచ్చారనుకోండి అదేమవుతుందంటే నాకు డిఫరెంట్ యూజర్ నేమ్స్ వచ్చి రాంగ్ ఆన్సర్ వస్తున్నాను ఇక్కడ బాబు ప్లీజ్ నోట్ దిస్ ఇక్కడ ఇవన్నీ ఏం పెద్దగా చూడదు నాన్న మీరు ఇక్కడ మెయిన్ యూజ్ ఏంటంటే నాన్న ఇఫ్ యూ గో టు ద ప్రొఫైల్లోకి వెళ్ళారనుకోండి అన్న ప్రొఫైల్లోకి వెళ్ళారనుకోండి మీరు బ్యాడ్జెస్ ఎర్న్ చేయొచ్చు అన్న ఇక్కడ అన్న బ్యాడ్జెస్ ఎర్న్ చేయొచ్చు మీరు ఇక్కడ బ్యాడ్జెస్ అంటే ఏంటంటే సో ఈ ప్రొఫైల్ మొత్తం మీకు కనబడుతుంది అన్న ఈ ప్రొఫైల్ అంతా అందరికీ కనబడుతుంది అర్థమవుతుందా ఈ ప్రొఫైల్ అందరికీ కనబడుతుంది నాన్న ఏదైనా కంపెనీ వాళ్ళు ఎవరికైనా ఈ ప్రొఫైల్ మొత్తం కనబడుతుంది సో అందుకని ఏంటంటే యూనిట్ ఇంప్రూవ్ యువర్ బ్యాడ్జెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే బాబు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చూడనా ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి కదా సో ఈ జావా కదా
సో నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ పైథాన్. బాబు పైథాన్ చూడండి, పైథాన్ ఇంతవరకు ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేదు నాన్న. సో ఐ డెంట్ సాల్వ్ సింగిల్ ప్రాబ్లమ్ ఆల్సో హియర్. చూడనా, సాల్వ్ ద ఛాలెంజ్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను నేను మీ ముందరే. చూడనా బాబు, అర్థమైంది ఎలా వచ్చాను నేను అన్న? ఇక్కడ చూడండి, మీరు హ్యాకర్ ర్యాంక్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మీకు అన్నా. ఇక్కడ చూడనా, ఇక్కడ మీకు ప్రాక్టీస్ అని ఉంటుందా, ప్రాక్టీస్ సర్టిఫికేషన్ బాబు, ప్రాక్టీస్ సర్టిఫికేషన్ కంపీట్ జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ప్రాజెక్ట్ యూలర్ అనేది మనం లాస్ట్ మెల్లి చూద్దాం నాన్న. యూ జస్ట్ గో టు ద ప్రాక్టీస్, ప్రాక్టీస్ లోకి వెళ్ళండి. యూ జస్ట్ మూవ్ ఇన్ టు ద ప్రాక్టీస్. ప్రాక్టీస్ లోకి వెళ్ళిన తర్వాత నాన్న, ఇక్కడ మీకు కింద స్కిల్స్ అవైలబుల్ ఫర్ ద ప్రాక్టీస్ అని నాన్న, ఇక్కడ మీకు చాలా ఉంటాయి నాన్న. విల్ సీ లేటర్ ఆల్ ద థింగ్స్. Try to concentrate on the Python. Try to concentrate on the Python. You just open the Python. Just start with the first problem. First problem start cheyandi. See nana emunnadu ikkada already kodi theory kuda ichchanu. So here the here is the sample line code contains the execute the Python and hello world. So you can easily store strings variable that print into the stdio. ఏమున్నాడు, ఇన్పుట్ ఫార్మాట్. యూ నీడ్ టు రీడ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద దిస్ ఛాలెంజ్ నాన్న. సో ప్రింట్ ద హలో వరల్డ్ టు స్టూడెంట్ ఎస్టిడి అవుట్. చూడండి ఏమంటున్నాడు, సో హలో వరల్డ్ అన్న, హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలంటున్నాడు. యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ ఇన్పుట్ నుంచి ఏం రీడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏం ప్రింట్ చేయాలంటున్నాడు, ఇది మాత్రమే ప్రింట్ చేయాలన్నాడు. యూ జస్ట్ పుట్ ఇన్సైడ్ దిస్ వన్ అన్న. ఓకేనా, జస్ట్ పుట్ ఇన్సైడ్ దిస్ వన్. Okay na, then you just submit, run your code first. Run your code. See, you are getting the correct output nana. Congratulations vachindi kada. After this you just submit your code. Chunana, it is going to show you the test cases. How many test cases are there, is going to right or wrong. Got it? See nana, got it? So now use you say hello world with the Python submission and got the 5 points. Chunana ala you need to earn how many points for this week? Any points earn cheyali mari ee week meeru? Morning I have given the target for this week nana, 200 points you need to earn nana, because the first week right, that is why I have given the 200 points. So next week nunchi penchukuntu veltana. Meeru strong anukunte చిన్న బాబు ఇక్కడ ఏంటంటే పాయింట్స్ రావాలి కరెక్టే, కానీ అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చూడండి అన్న. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఓన్లీ అన్సాల్వ్డ్ అని క్లిక్ చేసుకున్నాను. అన్సాల్వ్డ్ అని ఓన్లీ అన్సాల్వ్డ్ వస్తాయి. ఓకేనా, ఆఫ్టర్ దిస్ ఫస్ట్ యూ జస్ట్ స్టార్ట్ విత్ ద ఈజీతో స్టార్ట్ చేయండి. యూ జస్ట్ ఓపెన్ ద ఈజీ ప్రోగ్రామ్స్. ఓకేనా, ఈజీ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ చూడండి. సో పైథాన్ ఇఫ్ ఎల్స్ పైథాన్ ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ సాల్వ్ చేయండి. చూడ పైథాన్ ఇఫ్ ఎల్స్. చూడండి ఏం ప్రోగ్రామ్ ఉందో, ఏమున్నాడు టాస్క్. వాట్ ఈస్ ద టాస్క్ నానా? గివెన్ an integer n, perform the following conditional action. If n is a odd, print void nana. If n is a even and in the inclusive range of 2 to 5, print in the not varied. చూడనా, if the n is a even and the inclusive range of 6 to 20 nana, print void. So n is a even and greater than 20 nana, print not void. చూడండి అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతుందా? సో దే హ్యావ్ గివెన్ సమ్ కండిషన్స్ అన్న. కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఏం కండిషన్స్ ఇచ్చాడు? సో ఫస్ట్ ఏమన్నా ఒక వాల్యూని రీడ్ చేయమన్నాడు. బాబు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మన దగ్గర ఎన్ ఉంటుంది నాన్న. బాబు ఆల్రెడీ వాడు రాసేసాడు కోడ్. ఆల్రెడీ హ్యావ్ ఎన్ అనేది మీ దగ్గర ఉంది. ఏం బాబు ఆల్రెడీ మీ దగ్గర ఎన్ ఉంది. గుడ్ అన్న, సమ్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ డన్. ఆల్రెడీ ఎన్ ఉంది నాన్న. చూడండి నాన్న, ఇఫ్ నాన్న ఎన్ ఈజ్ మాడ్యులో డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 నాన్న. ఏం బాబు n is modulo division 2 equal to 1 means it is an odd number, right? It is an odd number, right? n is an odd number. ఏమన్నాడు? odd number అయినప్పుడు void అని ప్రింట్ చేయాలంటున్నాడా? ఎస్ ఆర్ నో? void అని ప్రింట్ చేయాలంటున్నాడా? అండ్ నన్ను ఇక్కడ చూడండి, ఇది ప్రింట్ చేయాలంటున్నాడు. ఈ మెసేజ్ ప్రింట్ చేయాలంటున్నాడు. అన్నా మీరు మెసేజ్ ప్రింట్ చేసేటప్పుడు డైరెక్ట్లీ కాపీ ఫ్రమ్ ద కోడ్ అన్న. అండ్ ఇంకో సిచ్యువేషన్ కూడా ప్రింట్ చేయమన్నా అన్న. ఏ సిచ్యువేషన్ అన్న? ఏ సిచ్యువేషన్? నెక్స్ట్ అన్న ఈ ఆడ్ అయిపోయింది కదా, ఆడ్ అయినప్పుడు అంతా ఇదే ప్రింట్ అవుతుంది. ఈవెన్ అయినప్పుడు ఈవెన్ అవ్వాలి,
నెక్స్ట్ ఈ రేంజ్ మధ్య ఉండాలన్నా, ఈ రేంజ్ మధ్య ఉండాలి. ఓకేనా? 2 to 5, 2 to 5 అండ్ యాజ్ వెల్ యాజ్ చూడన్నా 2 to 5 అండ్ అబౌట్ 20 అంటున్నాడు కదా, అంటే ఓన్లీ ఈ రేంజ్ మధ్య ఉన్నప్పుడు మాత్రమే వైడ్ అని ప్రింట్ చేయాలి. రిమైనింగ్ టూ కేసెస్ ఏం ప్రింట్ చేయాలన్నా, నాట్ వైడ్ అని ప్రింట్ చేయాలన్నా. అంటే నేను ఈ కేసు మధ్య రాస్తాను, 6 to 20 రాస్తున్నాను చూడండి. ఏం బాబు నానా ఎల్స్, నానా ఎల్స్ నానా ఎల్స్ అండ్ ఆల్సో నానా ఎల్స్ వచ్చిన తర్వాత ఎల్స్ చూడన్నా n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అండ్ n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 నానా. ఈ రేంజ్ మధ్య ఉంటే ఏం ప్రింట్ చేయాలన్నా, ఈ రేంజ్ మధ్య ఉంటే ఏం ప్రింట్ చేయాలి, వైడ్ రైట్. ఏనా వైడే కదా, అదే కదా వాడు చెప్పింది. 6-20 మధ్య ఉంటే ఈవెన్ ఐ చూడన్నా, ఎన్ ఈవెన్ నెంబర్ ఐ ఇన్ ద ఇంక్లూజివ్ అంటే మీన్స్ ఆ రెండు ఇంక్లూడ్ చేయాలని అన్న. అర్థమవుతుందా? నాట్ ఇంక్లూజివ్ అంటే 6 అప్పుడు రాయాలి, అప్పుడు ఏం రాయాలన్నా, ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 6 అండ్ ఎన్ ఈజ్ లెస్ దాన్ 20 రాయాలి. బట్ ఇంక్లూజివ్ అంటున్నాడు కదా, ఇంక్లూజివ్ అంటే యూ షుడ్ కన్సిడర్ దట్ వన్ ఆల్సో. అర్థమవుతుందా నాన్న? ఇంక్లూజివ్, నాట్ ఇంక్లూజివ్ అని అనుకున్నానా, ఎలా రాయాలి, ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 6 అండ్ ఎన్ ఈజ్ లెస్ దాన్ 20 అని రాయాలి. ఎందుకంటే నాట్ ఇంక్లూజివ్ కదా. ఇంక్లూజివ్ కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాయాలి. అర్థమైందా ఏం బాబు? అర్థమైందా నాన్న? అలా కూడా రాసుకోవచ్చు మీరు కావాలనుకుంటే బాబు. సో కొంతమంది చెప్తాను, అది కూడా చెప్తాను చూడన్నా. ఎల్స్ చూడన్నా నాట్ వైడ్ రైట్. ఇక్కడ చూడన్నా, మీరు ఒక చిన్న W అనేది స్మాల్ లెటర్ రాసినా కూడా యూ విల్ గెట్ ద రాంగ్ ఆన్సర్. W అనేది స్మాల్ లెటర్ రాసినా కూడా యూ విల్ గెట్ ద రాంగ్ ఆన్సర్ అన్న. యాజ్ వెల్ యాజ్ చూడన్నా, ఇక్కడ స్పేస్ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్. అందుకని ట్రై టు కాపీ ఫ్రమ్ ద గివెన్ మెసేజ్, ఇచ్చిన మెసేజ్ నుంచి కాపీ చేయండి అన్న. చూడన్నా నాట్ వైడ్ రైట్. సో ట్రై టు రన్ యువర్ కోడ్. మీ కోడ్ ని రన్ చేయండి అన్న. ఇక్కడ ఏదైనా చూడండి, కంగ్రాచులేషన్స్ మన టెస్ట్ కేసు సబ్మిట్ అయిపోయింది. చూడండి సబ్మిట్ యువర్ కోడ్. ఆల్ టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్. చూడండి ఆల్ టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్. ఆల్ టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్. చూడండి కంగ్రాచులేషన్స్, యూ రిసీవ్ ద 10 పాయింట్స్. చూడన్నా, you are now 20 points away from the first star for the your Python badge. అర్థమవుతుందా? నేను ఇంకొక 10 పాయింట్స్ చేస్తే ఐ విల్ గెట్ ద వన్ స్టార్, వన్ బ్యాడ్జ్ అన్న. పైథాన్ బ్యాడ్జ్ ఓపెన్ అవుతుంది. నౌ ఐ విల్ షో యూ, ఐ విల్ సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లమ్ అన్న. ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేస్తాను చూడండి, నేను చూపిస్తాను. ఏం బాబు? సో ఇక్కడ 20 పాయింట్స్ అన్న. చూడండి 20 more points to get the badge నాన్న. చూడండి ఎలా వస్తుందో చూడన్నా. టు ప్రొవైడ్ ద కోడ్ సబ్ రీడ్ 2 integers from the input నాన్న and add the code, print these 3 lines. చూడన్నా ఏమన్నాడు, the second line contains the difference of the 2 numbers and third line contains the product of the 2 numbers. ఏమన్నా అర్థమవుతుందా? 3 into 3 plus 5, 3 minus 5, 3 into 5. అంతే కదా వాడు చెప్పింది. సో 3 నెంబర్స్ రీడ్ చేయాలన్నాడు. ఆల్రెడీ వాడు రీడ్ చేశాడు 2 నెంబర్స్ రీడ్ చేశానన్నా. మనం ఏం చేయాలి ఇక్కడ, వాట్ షుడ్ ఐ డూ హియర్? చూడండి ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ a plus b, ప్రింట్ ఆఫ్ a minus b. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. ప్రింట్ ఆఫ్ a into b. జస్ట్ run your code. Got it? చూడండి submit now. Yes, got it అన్న. చూడండి now you just okay, try next challenge. నెక్స్ట్ ఉన్నానా. సో ఏమన్నాడు, నాకు ఫ్లోట్ డివిజన్ అండ్ ఫ్లోట్ డివిజన్ కావాలంటున్నాను అన్న. అర్థమవుతుందా?
ఫ్లోట్ డివిజన్ అండ్ ఫ్లోట్ డివిజన్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, అక్కడ ఇచ్చేసారు ఆల్రెడీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాడు. ఫ్లోట్ డివిజన్ ఎలా అవుతుంది, ఫ్లోట్ డివిజన్ ఎలా అవుతుందో. సో కోర్ చెఫ్ కంటే ఇది ఈజీగా ఉంటుందన్న, అర్థమవుతుందా మీకు? కోర్ చెఫ్ కంటే ఇది ఈజీగా ఉంటుంది. సో నేను తక్కువ పాయింట్స్ పెట్టాను ఫీల్ అవుతున్నాను నానా, అవి మినిమం స్టూడెంట్స్ అనుకున్నానా. సో ఆల్మోస్ట్ అండ్ జస్ట్ నౌ ఇప్పుడే కదా నేను కూడా స్టార్ట్ చేసింది. నేను కూడా ఇంతకుముందు పైథాన్ ఎప్పుడు దీంతో సాల్వ్ చేయలేదు నాన్న. సో ఇంత ఈజీగా ఉంటుందని నేను ఫస్ట్ మీకు ఇక్కడే స్టార్ట్ చేసేవాడిని. చూడనా, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఎర్న్డ్ ఫస్ట్ స్టార్. ఏం బాబు అర్థమైందా? గాట్ ఇట్? ఇస్ ఇస్ క్లియర్? సో చూడండి, ఇంత చిన్న సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే గన విల్ గెట్ ద స్టార్ నాన్న. ఏనన్నా అర్థమవుతుందా? ఆల్ దీస్ ఆర్ ద ఎంకరేజ్మెంట్ కి ట్రై టు ఎర్న్ ద మోర్ స్టార్స్ హియర్. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు అన్ని స్టార్స్ వస్తాయి. కానీ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ డోంట్ కాపీ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడ నుంచి కాపీ చేయదు, జస్ట్ ట్రై టు థింక్. అండ్ దే హ్యావ్ గివెన్ ద సమ్ సొల్యూషన్స్ ఆల్సో. అక్కడే ఇచ్చాడు వాడు, అంటే థియరీ కూడా ఇచ్చాను నాన్న. నేను అర్థమవుతుందా ఎవ్రీవన్? చూడనా, నౌ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు మై ప్రొఫైల్ నాన్న, నా ప్రొఫైల్లోకి ఎంటర్ అయితే చూడనా, ఐ హ్యావ్ ఏ పైథాన్ విత్ వన్ బ్యాడ్జ్ నాన్న. అర్థమైందా? ఏం అర్థమైందా? యూ హ్యావ్ ఎర్న్డ్ 35 పాయింట్స్ సో ఫార్. ఎర్న్ 35 మోర్ పాయింట్స్ టు గెట్ యువర్ నెక్స్ట్ స్టార్. ఇంకో 35 పాయింట్స్ వస్తే కన్నా నాకు ఏమొస్తున్నా, ఇంకో 35 పాయింట్స్ వస్తే ఐ విల్ గెట్ ద వన్ మోర్ స్టార్. అర్థమవుతుందా? ఏనా అర్థమవుతుందా? సో అలా మనం స్టార్స్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నా. చేస్తారా? I hope it is not tough, right? చూడనా, now I will show you one more thing నాన్న. ఇంకోటి చెప్తాను చూడండి ఇక్కడ. సో యా, పైథాన్ కంటిన్యూస్ ప్రాక్టీసింగ్ నాన్న. ఇప్పుడు మనము ఈరోజు సెట్స్ అయిపోయింది కదా నాన్న. అప్పుడు సెట్స్ ప్రాబ్లమ్స్ అయ్యాయి కదా. యు జస్ట్ సెలెక్ట్ ద సెట్స్ నాన్న. థ్యాంక్స్ తేజ, గుడ్ నాన్న. బాబు యూ షుడ్ సాల్వ్. తేజ ఎవరైనా కూడా మీరు సాల్వ్ చేస్తూ వెళ్ళాలి, ఓకేనా? ఇక్కడ సెట్స్ ఉన్నాయి కదా మనకు. ఏం బాబు సెట్స్ ఉన్నాయి కదా, యు జస్ట్ సెలెక్ట్ ద నాన్న. మీరు ఆ బ్యాడ్జెస్ కదా నాన్న, ఒక బ్యాడ్జ్ సో 200 పాయింట్స్ వేస్తే మీకు అరౌండ్ విల్ గెట్ ద 3 or 4 స్టార్స్ వస్తాయి నాన్న. మీరు 200 పాయింట్స్ వేస్తే మీకు 3 or 4 స్టార్స్ వస్తాయి, ఓకేనా? నా ఇక్కడ సెట్స్ ఉన్నాయి కదా, మీరు సెట్ సెలెక్ట్ చేయండి అండ్ యూ కెన్ చూస్ ఈజీ నానా. ఈజీ సెలెక్ట్ చేయండి, ఫస్ట్ ఈజీ, మాక్సిమం ఈజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత మీడియం, తర్వాత డిఫికల్ట్ వెళ్ళండి అన్న. ఇక్కడ చూడన్న, ఫస్ట్ ప్రాబ్లం ఇంట్రడక్షన్ టు సెట్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లము? మొత్తం థియరీ మొత్తం ఇచ్చాడన్న. ప్రింట్ సెట్ అంటే ఏంటి బాబు? ప్రింట్ సెట్ అంటే సెట్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. ప్రింట్ సెట్ ఆఫ్ హ్యాకర్ ర్యాంక్ అని ఇచ్చామనుకున్నా, సెట్ ఆఫ్ హ్యాకర్ ర్యాంక్ అని ఇచ్చామనుకోండి, ఏమవుతుంది మనకు? సార్టెడ్ ఆర్డర్ వస్తుందా డేటా అనేది, అంతే కదా నాన్న? అర్థమవుతుందా నాన్న? ప్రింట్ ఆఫ్ చూడన్నా, ప్రింట్ ఆఫ్ సెట్ ఆఫ్ రాము అని ఇచ్చాను అనుకోనా, ఏంటిది ఎలా వచ్చింది? ఎంఏఆర్యు వచ్చిందేంటి? వేర్ ఇట్ ఈస్ డస్ మిస్టేక్.
1 3 2 4 వచ్చింది. సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 9 5 6 3 1 2 ఇదేంటి డిఫరెంట్గా వస్తుంది స్ట్రింగ్స్ వచ్చినప్పుడు? So a set is a unordered collection of elements without duplicate entry. When you print a iterated converted into sequence, elements will appear in the arbitrary order. Na strings laga తీసుకుంటే arbitrary order వస్తుంది na appear in the arbitrary order. na strings laga తీసుకుంటే you will get the arbitrary order. బాబు నా లిస్ట్ తీసుకున్నాను అనుకున్నానా, లిస్ట్ తీసుకుంటే దట్స్ ఓకే. లిస్ట్ తీసుకుంటే మీకు వేరేలా వస్తున్నానా చూడండి. లిస్ట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 అదేనా మీరు అలా తీసుకుంటే అన్న అదే లిస్ట్ తీసుకుంటే యూ విల్ గెట్ ద సార్టెడ్ ఆర్డర్. లిస్ట్ తీసుకుంటే సార్టెడ్ ఆర్డర్ లో వస్తుందన్నా. Still string you are getting the arbitrary order. See, it's okay nana. See nana, problem ఏంటి చూడనా. Now let us our knowledge of sets and help the Mickey. So Miss Garbel Williams is a botany professor nana. అలా వస్తుంది లేనా, అలా వస్తుంది. లిస్ట్ ఆఫ్ 1 2 3 4 ఇస్తే అలా వస్తుంది నాన్న. William botany professor district college. One day she asked her student Mickey to compute the average of all the plants with the distinct height in her garden in greenhouse. Okay na, sum of distinct heights by total number of distinct heights nana. అర్థమవుతుందా నాన్న? సో ఇక్కడ మనకు చాలా ట్రీస్ ఉంటాయి, వాటిలో డిస్టింక్ట్ హైట్ ఉన్న ట్రీస్ అన్నింటినీ తీసుకొనేసేసి సమ్ చేయాలి. అవి ఎన్నైతే డిస్టింక్ట్ దాని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా. అర్థమవుతుందా? ఇక్కడ నార్మల్ గా అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చా అనుకున్నా, ఇఫ్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ దిస్ వన్, ఇది మొత్తం సమ్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, యూ విల్ గెట్ ద రాంగ్ ఆన్సర్. ఎస్ ఆర్ నో? రాంగ్ ఆన్సర్ వస్తుందా? బికాస్ హియర్ ద డూప్లికేట్స్ ఆర్ దేర్. డూప్లికేట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మీరు ఏం చేయాలి, డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి. అర్థమవుతుందా? ఏమున్నాయి డూప్లికేట్స్ ఇక్కడ? వాట్ ఆర్ ద డూప్లికేట్స్ హియర్? సో 161 no, sorry 161 is there. 182 nana, 182 there is no duplicate. 170 is a duplicate. 154 there is no duplicate. 167 there is no duplicate. 171 there is no duplicate. 170 there is no duplicate. 174. అర్థమవుతుందా? సో ఇవి రిమూవ్ చేసి సమ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అంతే కదా? అంతే కదనా? ఏం బాబు అంతేనా? చూడండి అన్న ఆల్రెడీ ఏం చేశానన్నా ఇక్కడ చూడనా, రిజల్ట్ ఈక్వల్ టు ఆల్రెడీ సాల్వ్ చేసాను అన్న ఈ ప్రాబ్లం మనము. చూడండి నేను సాల్వ్ చేశాను ఆల్రెడీ. చూడండి అరే ఆఫ్ లిస్ట్ ఆఫ్ మ్యాప్ నాన్న, అంటే బాబు లిస్ట్ మొత్తం రీడ్ చేస్తామా ఇక్కడ? లిస్ట్ మొత్తం మ్యాప్ రీడ్ చేస్తామన్నా ఇక్కడ? ఏం బాబు చేస్తామా? లిస్ట్ మొత్తం రీడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ చూడనా, ఇక్కడ అర్రేలోకి బాబు ఇక్కడ చూడండి ఫంక్షన్స్ యూజ్ చేశాడు మీకు ఆల్రెడీ. అందుకే నేను ఇన్ని రోజులు హ్యాకర్ ర్యాంక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనం ఇంకా ఫంక్షన్స్ అనేవి కంప్లీట్ చేయలేదు. ఇక్కడ మనము ఈ కోడ్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు బాబు. మీకు టీసీఎస్ ఎన్కీలో కానీ అక్కడంతా కూడా ఇలానే ఇస్తారన్నా, మీరు కోడ్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మొత్తం మీకు సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎడిటింగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి నేను ఎరేజ్ చేస్తున్నాను, ఎరేజ్ అవ్వదు. ఓన్లీ ఇక్కడే మాత్రమే ఈ కోడ్ రాయాలి. ఏముంది మీకు అర్రేలో డేటా మొత్తం ఉందా? అర్రేలో ఏనా అర్రేలో ఇచ్చిన డేటా మొత్తం ఉందా? ఫస్ట్ మీరు ఏం చేయాలన్నా రిమూవ్ ద డూప్లికేట్స్, రైట్? డూప్లికేట్స్ రిమూవ్ చేయాలా? ఎస్ ఆర్ నో? డూప్లికేట్స్ రిమూవ్ చేయాలా? ఎలా రిమూవ్ చేస్తానన్నా? ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ యావరేజ్ అంటే అయిపోతుందన్నా.
సో సెట్ ఆఫ్ అర్రే అంటే అయిపోతుందా ఏం బాబు అర్రే అంటే అయిపోతుందా yes or no try to respond fast I will show you so many problems if you finish it fast ఏనా అయిన తర్వాత నెక్స్ట్ నానా యావరేజ్ ఈక్వల్ టు ఏవిజీ ఈక్వల్ టు నానా ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నా సమ్ ఆఫ్ ఎస్ అంటే వస్తుందా సమ్ ఆఫ్ ఎస్ అంటే వస్తుందా నానా దిస్ ఇస్ ద డ్రైవర్ కోడ్ నానా డ్రైవర్ కోడ్ ఇది రాసాం నాన్న మనం డ్రైవర్ కోడ్ దీని గురించి అసలు వరి అవద్దు మీరు ఇట్ జస్ట్ ఫర్గాట్ మీకు అర్రేలో డేటా ఉంటుంది అసలు దీన్ని చూడొద్దు మీకు అర్రే ఫంక్షన్ మాత్రం ఫిల్ చేయాలి మనం అంతే ఏం బాబు అండ్ హౌ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్స్ రైట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా నాన్న లెంత్ ఆఫ్ ఎస్ అంటారు కదా నాన్న ఏం బాబు లెంత్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ లో ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయో వచ్చేస్తుందా అంతే కదా ఎస్ లో ఏముంటాయి ఇప్పుడు ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి నెక్స్ట్ హౌ టు సెండ్ మై డేటా టు బ్యాక్ టు ద ఫంక్షన్ నా ఫంక్షన్ ఎలా పంపిస్తానా విచ్ స్టేట్మెంట్ ఐ నీడ్ టు యూజ్ హియర్ టు సెండ్ బ్యాక్ టు డేటా ఏనా ఏ స్టేట్మెంట్ యూజ్ చేయాలి ఎగ్జాక్ట్లీ రైట్ రిటర్న్ రైట్ ఏనా రిటర్న్ కదా రిటర్న్ ఆఫ్ ఏవిజీ నానా రిటర్న్ ఆఫ్ ఏవిజీ చూడండి రిటర్న్ ఆఫ్ ఏవిజీ నౌ యూ కెన్ చెక్ యువర్ అవుట్పుట్ నానా yes no I'm getting right answer so బాబు ఒకవేళ సార్ ఒకవేళ నా టెస్ట్ కేసెస్ ఉన్నాయి సార్ వాటి రన్ చేసుకోవాలంటే చూడనా ఇలా ఇవ్వాలనా ఇలా ఇచ్చి మీరు కస్టమైజ్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు నా అర్థమవుతుందా ఇలా ఇచ్చాడు కదా ఇక్కడ 4 ఇచ్చేసేసి 4 ఇచ్చేసేసి 1 2 3 4 రన్ చేసుకోవచ్చు నా 2.5 only right there is no repeated elements right yes or no అంతే కదా నాన్న there is no repeated elements right if you write one more 4 nana 1 more 4 if you use a 5 elements now what is the output still em vastundi naku output what is the output for this statement nana em vastundi ee statement ee output what is the output exactly right same output right yeah got it now you can submit your code got it nana got it చూడనా మీ ర్యాంక్ కూడా చూడండి మారిపోతుంది నాన్న ఇక్కడ ఇప్పుడు నాకు ప్రెజెంట్ ర్యాంక్ ఎంత నాది నా ప్రెజెంట్ ర్యాంక్ 8,77,000 ఉంది రైట్ 8,77,000 ఉంది you are now 25 points away from the second star nana అర్థమవుతుందా నా ట్రై నెక్స్ట్ ఛాలెంజ్ కదా ర్యాండమ్ ఛాలెంజెస్ చెక్ చేసుకోండి మీరు ఓకేనా సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాకుండా కొన్ని పెద్ద పెద్ద మంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి నాన్న ఇక్కడ చూడనా ఐ విల్ షో యూ నా బ్యాడ్జింగ్ స్టారింగ్ చెప్తాను చూడనా బాబు ఇటు చూడండి నాన్న ఇఫ్ యూ గాట్ నాన్న లాంగ్వేజ్ బ్యాడ్జెస్ నాన్న లాంగ్వేజ్ బ్యాడ్జెస్ చూడండి ఇక్కడ నాన్న 70 స్టార్స్ నాన్న మీరు 250 స్టార్స్ 250 పాయింట్స్ వేసారనుకోండి యూ విల్ గెట్ ద 5 స్టార్ గోల్డ్ అనే పాయింట్ గోల్డ్ వచ్చేస్తుంది నాన్న అర్థమవుతుందా 250 పాయింట్స్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 వీక్ రైట్ అంతే కదా మ్యాటర్ ఆఫ్ 1 వీక్ రైట్ బట్ డోంట్ సీ ద పాయింట్స్ అన్న పాయింట్స్ చూడదు ట్రై టు సాల్వ్ ద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వేరే ప్రోగ్రామ్స్ చేయడానికి ట్రై చేయండి 250 పాయింట్స్ అంటే నాకు తెలిసి మీరు చాలా ఫాస్ట్ చేస్తారు నాకు తెలుసు నేను చాలా మంది చూసానా సో ఈవెన్ ఐ డిడెంట్ సాల్వ్ 120 ప్రోగ్రామ్స్ ఇన్ ద కోడ్ చెఫ్ బట్ యూ పీపుల్ సాల్వ్ రైట్ సో రియల్లీ హ్యాపీ విత్ దట్ మూమెంట్ నాన్న చాలా మంది 150 160 ప్రోగ్రామ్స్ కూడా సాల్వ్ చేశారు ఓకేనా నౌ విల్ సీ వన్ మోర్ ప్రాబ్లం అన్న ఇంకో సెట్స్ లో ఇంకో ప్రాబ్లం చూద్దాం చూడండి అర్థమవుతుందా నేను చెప్పేది ఇస్ దిస్ క్లియర్ నేను చెప్పేవి అర్థమవుతున్నాయి మీకు నాన్న మీకు ఒక్కటే గుడి చెప్తున్నాను నాన్న ఒకటే చెప్తున్నాను చూడండి బాబు ఈజీలో ఒక 5 ప్రాబ్లమ్స్ చేయండి నాన్న
నా ఈజీలో 5 to 7 ప్రాబ్లమ్స్ చేయండి. మీడియంలో 3 to 5 ప్రాబ్లమ్స్ చేయండి అన్న. హార్డ్లో 2 to 3 ప్రాబ్లమ్స్ చేయండి అన్న. బాబు ఈ ఫిగరు నా ప్రతి ఒక్క కాన్సెప్ట్ లో సో మీరు ఎన్ని చేయాలన్నా 12 చూడండి 12 15 ప్రోగ్రామ్స్ ప్రతి కాన్సెప్ట్ లో చేసుకుంటూ వస్తే సరిపోతుంది అన్న. అర్థమవుతుందా బాబు? లో యావరేజ్ మేమైతే పూర్ అనుకుంటారో వాళ్ళు ఇవి చేయండి అన్న. ఎవరైతే మేము మేము కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ చేయండి అన్న. ఇది ఏంటంటే నా టార్గెట్ మాత్రమే. మీ టార్గెట్ మీరు నా టార్గెట్ ఎప్పుడు హై ఇన్ ద స్కై అన్న. నేను ఎప్పుడు కూడా మీకు ఎందుకు పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అవన్నీ డిస్ప్లే చేస్తున్నా అంటే మీ రేంజ్ మీకు తెలుసుకోవడానికి. చూడనా నెక్స్ట్ ఫంక్షన్ చూడనా, నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీరు చేసేటప్పుడే మాక్సిమం స్కోర్ 10 పాయింట్స్ ఉందా, 10 పాయింట్స్ ఉందా. సో అలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు చూడనా మీకు హైయెస్ట్ పాయింట్స్ మీరు చేసుకుంటూ వెళ్ళండి అన్న. చూడండి యాడ్ కదా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది ఏంటో చూడండి. ఏమన్నాడు అప్లై యువర్ నాలెడ్జ్. చూడండి మీకు యాడ్ అనే ఫంక్షన్ తెలియకపోతే ఇక్కడ ఆల్రెడీ యాడ్ అనే ఫంక్షన్ ఉంది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు మీకు. చూడనా అప్లై యువర్ నాలెడ్జ్ ఆఫ్ ద యాడ్ ఆపరేషన్ టు హెల్ప్ యువర్ ఫ్రెండ్ రూపల్ నాన్న. రూపల్ కి మనము ఎక్స్ప్లెనేషన్ రూపల్ కి మనము హెల్ప్ చేయాలి. ఏంటి రూపల్ హ్యాస్ ఏ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ కంట్రీ స్టాంప్స్. అంటే మన దగ్గర చాలా స్టాంప్స్ ఉన్నాయంట. షీ డిసైడెడ్ టు కౌంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ కంట్రీ స్టాంప్స్ నాన్న ఇన్ అవర్ కలెక్షన్స్. షీ ఆస్క్డ్ యువర్ హెల్ప్ యువర్ పిక్ ద స్టాంప్స్ వన్ బై వన్ ఫ్రమ్ ద స్టాక్ ఆఫ్ ఎన్ కంట్రీ స్టాంప్స్ నాన్న. ఓకేనా? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. డిస్టింక్ట్ చూడనా ఇక్కడ చూడండి యూకే ఇలా స్టాంప్స్ ఎన్ని ఉన్నాయి, 7 స్టాంప్స్ ఉన్నాయి. 7 స్టాంప్స్ ఉన్నాయి. సో యూకే, చైనా, యుఎస్ఏ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, యూకే, ఫ్రాన్స్. సో యూకే is repeated, right? Yes or no? And one more thing, which one is repeated? France is repeated, right? How many unique nana? 5, right? So removing the duplicates, right? The concept is also removing the duplicates, right? అర్థమవుతుందా? ఏనా ఇది మనం లిస్ట్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. లిస్ట్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. బట్ ఏంటంటే సెట్స్ యూజ్ చేస్తే ఈజీ. ఏం రాయొచ్చు కదా, లిస్ట్ యూజ్ చేసి కూడా రాయొచ్చు, రాయలేమా? ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసినా ఓన్లీ 1 ఉంటే మాత్రమే కౌంట్ చేస్తే సరిపోతుంది కదా. ఓన్లీ 1 టైం ఉంటే ఫైండ్ అవుట్ సరిపోతుంది కదా. అంటే మనం చేసాం నాన్న, డిక్షనరీ యూజ్ చేసి చేయొచ్చు. చూడనా సో ఎంటర్ యువర్ కోడ్ హియర్, రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. ఇక్కడ మీరు ఇన్పుట్ రీడ్ చేయాలి, అవుట్పుట్ రీడ్ చేయాలి, 2 రీడ్ చేయాలన్నా. అర్థమవుతుందా? నార్మల్ గా మీకు ఇలా అడగడు, వాడే రీడ్ చేస్తాడు. ఇక్కడ మీరు ఇన్పుట్ రీడ్ చేయాలి, అవుట్పుట్ రీడ్ చేయాలి. ఏంట్రా ఇన్పుట్ రీడ్? సో ఎన్ వాల్యూ రీడ్ చేయాలన్నా ఫస్ట్. ఏం బాబు ఎన్ వాల్యూ రీడ్ చేయాలన్నా? ఏదో మీ వల్ల నాకు నా బ్యాడ్జెస్ అని వస్తున్నాయి, నా పాయింట్స్ అన్నా కంప్లీట్ చేస్తున్నాను నేను. కొద్దిగా హెల్ప్ చేస్తే మీరు ఇలానే. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ ఏనా చూడండి ఇక్కడ ఫస్ట్ నేను సెట్ క్రియేట్ చేయాలన్నా. ఎస్ ఈక్వల్ టు బాబు డోంట్ యూజ్ ఎ ఫ్లవర్ బ్రాకెట్స్ హియర్. ఫ్లవర్ బ్రాకెట్స్ మీరు యూజ్ చేయకూడదు. ఏంటి ఎర్రర్ వస్తుంది ఇక్కడ? యా ఏనా ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేయకూడదు. ఇక్కడ ఏం రాయాలి నేను? ఎస్ డాట్ రీడ్ చేయాలి కదా ఇన్పుట్ ని. యాడ్ రైట్ ఎస్ డాట్ యాడ్ ఆఫ్ చూడనా ఇన్పుట్ రైట్. నేను ఇన్పుట్ ఇక్కడే రాసేస్తున్నాను అన్న. ఆఫ్టర్ దాట్ ఏం ప్రింట్ చేయాలన్నా? ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్ అంటే సరిపోతుందా నాన్న? ఏం బాబు సరిపోతుందా? దట్స్ ఆల్ కదా. యాడ్ అయ్యేటప్పుడు రిమూవ్ చేస్తుంది డూప్లికేట్స్ ఉంటే. కరెక్టే కదా. యాడ్ అయ్యేటప్పుడే యూఎస్ఏ మళ్ళీ ఇంకోసారి వచ్చింది అనుకోండి, ఒకసారి మాత్రమే తీసుకుంటుందా? ఎస్ లో ఏముంటాయా? ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయా? ఎస్ లో ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయా? నేను లెంత్ ఆఫ్ ఎస్ అంటే సరిపోతుంది కదా నాన్న. లెంత్ ఆఫ్ ఎస్ అంటే సరిపోతుంది కదా. గాట్ ఇట్ నాన్న? సి సో just 15 points ahead to get the one more star nana. అర్థమవుతుందా? ట్రై విత్ ద రాండమ్ ఛాలెంజ్. సో ఏమన్నా ఇక్కడ చూడనా ఏం బాబు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. డిఫరెన్స్ గురించి చెప్పాను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ టాస్క్ కూడా ఇచ్చారు చూడండి. డిఫరెన్స్ గురించి ఇచ్చాడా? డిఫరెన్స్ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఇంతవరకు. సిమెట్రిక్ డిఫరెన్స్ అనేసి
ఏం S1 మైనస్ S2 ఉన్నప్పుడు ఏమొచ్చిందో అవుట్పుట్ ప్రింట్ చేసాం కదా, కామన్ ఎలిమెంట్స్ పోతాయి, S1 లో రిమైనింగ్ డేటా ప్రింట్ అవుతుంది, రైట్? అంతే కదా, ఈ కాన్సెప్ట్ వాళ్ళు చదువుకున్నానా? ఇక్కడ ఏమి ఇచ్చారు చూడనా, స్టూడెంట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కాలేజ్ నానా, students of district college have a subscription to English and French newspaper. Some students have the subscribed to only the English newspaper. Some have subscribed to only French newspaper, and some have subscribed both newspapers. You are given the two sets of students' roll numbers. One set of has subscribed to English newspaper and one set has subscribed to French newspaper. But task is to find the total number of students who subscribed only English paper nana. ఓన్లీ ఇంగ్లీష్ పేపర్, అంతే కదా, అంటే ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక సెట్ ఇంకో సెట్ 2 సెట్స్ ఉన్నాయి, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమేనా. ఫస్ట్ లైన్ కంటైన్స్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ సబ్స్క్రైబ్ ద ఇంగ్లీష్. అర్థమవుతుందా? ఇక్కడ చూడన్నా, ఎంటైర్ కోడ్ మనమే రాయాలి. ఇక్కడ మళ్ళీ ఎంటైర్ కోడ్ మనమే రాయాలి మనం ఇక్కడ. చూడన్నా, ఫస్ట్ నాన్న ఇంగ్లీష్ రీడ్ చేసిన వాళ్ళు నాన్న, ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూడండి, చూడనా, ఎల్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. చూడనా, నెక్స్ట్ నాన్న n1 ఈక్వల్ టు ఇంట్ ఆఫ్. నన్ను అర్థమవుతుందా? ఏదో సార్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? నేను అర్థమవుతుంది కదా, ఫాస్ట్ చెప్తున్నానా? ఏమైనా అర్థమవుతుందా లేదా? చూడనా, ఓన్లీ నన్ను మీరు సాల్వ్ చేసింటే బాబు, నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నా చూడండి, మీరు ఆల్రెడీ సాల్వ్ చేసింటే ఆ ప్రాబ్లమ్ వదిలిపెట్టేయండి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. అర్థమవుతుందా? నేను కూడా మీరు సాల్వ్ చేసింది నేను సాల్వ్ చేయకుండా ఉంటానా? చెప్పండి. మీరు సాల్వ్ చేసింది నేనేంటి ఏం చెప్తున్నా అంటే గినా, మీరు ఆల్రెడీ సాల్వ్ చేసింటే యూ జస్ట్ లీవ్ దట్ ప్రాబ్లమ్స్, యూ కెన్ డూ ద న్యూ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. సో సి, ఐ గాట్ ద రాంగ్ ఆన్సర్. చూడనా, సో నో రెస్పాండెడ్ అవుట్పుట్ రైట్. సో ఏమొస్తుంది నాకు ఇక్కడ, ఏమన్నాడు? సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 4 రైట్, అంటే లెంత్ ప్రింట్ అవుట్ చేయాలి కదా, ఐ షుడ్ ప్రింట్ ద లెంత్ రైట్. చూడండి, లెంత్ కదా మనం ప్రింట్ చేయాల్సింది. స్టిల్ what is an error? Unsupported type of for oh sorry, I should convert into the set, right? Yes or no? Set convert చేయాలి కదా నేను. I forgot that one. బాబు సెట్ కూడా ఇక్కడే కన్వర్ట్ చేస్తున్నా నేను. మీరు అసలు నాకు హెల్ప్ చేయట్లేదు అసలు నాకు. మీరు ఏదో హెల్ప్ చేస్తే 4-5 పాయింట్స్ తెచ్చుకుందాం అనుకుంటే. సి, చూడండి, అర్థమైందా? సార్ ఇంత ఈజీ ప్రాబ్లమ్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నానా, ఇంత ఈజీ ప్రాబ్లమ్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ట్రై టు డూ ద సమ్ హార్డర్ ప్రాబ్లమ్స్, ఓకేనా? నౌ యూ కెన్ చూస్ ద మీడియం ప్రాబ్లమ్. సో ఓన్లీ వన్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, సో ట్రై టు హెల్ప్ మీ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్. చూడండి నా ఎన్ని పాయింట్స్ వస్తాయో. అట్ ఏ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద 50 పాయింట్స్. 50 పాయింట్స్ వస్తాయి నా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే. 50 పాయింట్స్. చూడన్నా, నా ర్యాంక్ ఎక్కడో 12 lakhs దగ్గర ఉండేది, 78 lakhs దగ్గర, 7 lakhs దగ్గరకు వచ్చింది నాన్న. సో దిస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ దట్ ద టుడే సెషన్. బోర్ కొట్టిస్తున్నానా బాగా? చూడన్నా, ఎలా సాల్వ్ చేద్దాం ఈ ప్రాబ్లం చూడండి.
అన్న ఓన్లీ ఈజీలో మాత్రమే మనకు ఆ డిస్కషన్ అదంతా ఉంటుంది. ఇక్కడ అంతా ఏముండదు చూడన్నా. there is a an array of n integers. How many of you active? Raise your hands. How many of you? So 80 members are active. నానా మళ్ళీ గుర్తుపెట్టుకున్నానా, ఈ క్లాస్ అనేది దిస్ ఈస్ ఫర్ మీ ఫ్యూచర్. ఓకేనా? ఓ స్టోరీ చెప్పుకుందామా? చాలా రోజులైంది కదా స్టోరీ చెప్పుకోక. మంచి స్టోరీ చెప్పనా? ఒక ఫన్ స్టోరీ చెప్తానన్నా, మళ్ళీ చేద్దాం. ప్రాబ్లం ఏముంది, మీరే చేస్తారు నాకంటే బాగా. అన్నా ఒక డాగ్ ఉండిందంట నాన్న, ఒక ఊర్లో ఒక డాగ్ ఉండిందంట. సో విన్నారా ఎప్పుడన్నా? ఓకే, విన్నా కూడా నో ప్రాబ్లం అన్న. ఆ డాగ్ ఏంటన్నా, ఒక రోజు నైట్ అయిందంట నాన్న, ఐ మీన్ సో 10 o'clock అయిపోయిందంట. ఒక డాగ్ వచ్చేసేసి ఒక షాప్ ముందర వచ్చి నిలబడిందంట నాన్న. ఆ షాప్ కీపర్ ఆ డోర్ క్లోజ్ చేస్తూ చూసాడంట. డాగ్ చూసేసి చూస్తే దాని నెక్ మీద ఒక బ్యాగ్ ఉందంట. సో నోట్లో స్లిప్ ఉందంట, రైట్, అండ్ బ్యాగ్ లో అమౌంట్ ఉందంట. అది చూసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యేసేసి, అరే ఏంట్రా బాబు సూపర్ ఉంది ఇది అనేసి వెళ్ళి పాపం దానికి ఆ డబ్బులు తీసుకొనేసేసి ఆ స్లిప్ లో ఉన్న సర్కిల్ అనేది ఐటమ్స్ అని, గ్రాసరీస్ అన్నిటిని ఆ బ్యాగ్ లో పెట్టేసేసి మళ్ళీ దానికి నెక్ కేసాడు నాన్న. సో అది తీసుకున్న తర్వాత ద డాగ్ ఈ స్టార్టెడ్ వాకింగ్. సో వెళ్ళడం స్టార్ట్ చేసిందన్న. సో పాపం ఇద్దరు కూడా షాప్ క్లోజ్ చేశాడు, దాన్ని ఫాలో అవుతున్నాడు, వెళ్తున్నాడు. అంటే ఇద్దరు ఒకేలా వెళ్తున్నాడు, అంటే ఇద్దరు ఒకే వేలో వెళ్తున్నారు అన్న. సో ఆ డాగ్ ఏంటంటే చాలా చాలా బ్రిలియంట్ గా, సో రెడ్ సిగ్నల్ పడితే స్టాప్ అవుతుంది, వాక్ సిగ్నల్ పడినప్పుడు రోడ్ క్రాస్ చేస్తుంది, అలా వెళ్తుంది అన్న. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అతనికి. సరే లేట్ అయితే అయింది, సో జస్ట్ ఫాలో చేద్దాం ఏమవుతుంది అనేసి ఫాలో చేశాడంట. ఒక బస్ స్టాప్కి వెళ్ళి వెయిట్ చేస్తుందంట నాన్న. బస్సెస్ వెళ్ళిపోతున్నాయంట, అది వెయిట్ చేస్తూనే ఉందంట. సో ఇతను పక్కన నిలబడి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడంట. సో కొద్దిసేపు తర్వాత ఒక బస్సు వచ్చిందంట, ఆ బస్సు ఎక్కేసిందంట నాన్న. సో ఈ షాప్ కీపర్ కూడా బస్సు ఎక్కాడంట. సో కొన్ని స్టాప్స్ తర్వాత ఆ స్టాప్ దగ్గర దిగిందంట బస్సు. సో పాపం డోర్ దగ్గరికి వెళ్ళిందంట, గేట్ ఓపెన్ చేసుకునేసి లోపలికి వెళ్ళిందంట. సో బ్యాగ్ అక్కడ పెట్టేసేసి ఈస్ ట్రైంగ్ టు హిట్ ద కాలింగ్ బెల్ అన్న. కాలింగ్ బెల్ హిట్ చేస్తుందంట. సో 2-3 టైమ్స్ అయిన తర్వాత, కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత, సో డోర్ ఓపెన్ చేసి ఓనర్ వచ్చాడన్న. ఓనర్ వచ్చేసేసి హీ స్టార్ట్ హిట్టింగ్ ద డాగ్ ను కొట్టడం స్టార్ట్ చేశాడంట. సో డాగ్ ని కొట్టడం స్టార్ట్ చేశాడన్న ఎవరు? ఓనర్ వచ్చేసేసి, అదే బాస్ వచ్చేసేసి. సో అప్పుడు ఇతనికి ఏం అర్థం అవ్వలేదంట, అరే ఏంటి ఇంత బ్యూటిఫుల్ గా చేసింది డాగు, ఇంత మంచిగా చేసింది, ఎందుకు ఇతను కొడుతున్నాడు అనేసి వెళ్ళి అడిగాడంట. అరే ఎందుకయ్యా ఇతను ఇలా కొడుతున్నావు డాగ్ ను అంటే, మే నో దట్ వై హీఈస్ ఈటింగ్ ద డాగ్. మీరు చెప్పనన్నా ఎందుకు కొడుతున్నాడు డాగ్ ని? ఎందుకు కొడుతుండొచ్చు డాగ్ ని? మే నో దట్ వై హీఈస్ ఈటింగ్ ద డాగ్. ఎందుకు కొడుతూ ఉండొచ్చు? నా చెప్తాను చూడండి. అప్పుడు ఆ ఓనర్ రిప్లై ఇచ్చాడంట, సార్ మీకు తెలియదు, ఈ వీక్ లో ఇది థర్డ్ టైం మమ్మల్ని డిస్టర్బ్ చేయడము. అరే షాప్ కి వెళ్తుందని తెలుసు కదా, వెళ్ళేటప్పుడు కీస్ తీసుకెళ్ళొచ్చు కదా అని అన్నాడంట. వెళ్తోంది కదా, వెళ్ళేటప్పుడు ఇంటివి కీస్ తీసుకెళ్తే మమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కదా అన్నాడంట. అర్థమైందా? అంటే నా ప్లీజ్ రిమెంబర్, యువర్ బాస్ ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు చేసే వరకు పక్క వాళ్ళందరికీ నచ్చుతుంది నాన్న, బట్ ఎక్సెప్ట్ యువర్ బాస్. అర్థమవుతుందా? బాస్ ఈజ్ బాస్. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా
మన అంతగా మనం ఎంత చేస్తున్నామని కదనా, ఈజ్ ఇట్ రీచబుల్ టు యువర్ బాస్ ఆర్ నాట్? అర్థమవుతుందా? బికాస్ he is the person who are going to who is giving you bread and jam. అర్థమవుతుందా? మీకు ఎవరైతే బ్రెడ్ అండ్ బటర్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే మీ బాస్. సో వాళ్ళకి నచ్చేలా చేయడమే మీ వర్క్. అర్థమవుతుందా? మిమ్మల్ని ప్రపంచం మొత్తం మెచ్చుకున్నా కూడా మీ బాస్ మెచ్చుకోకుంటే యు didn't get the butter bread and butter. Is this clear? అర్థమైందా? ఇది స్మాల్ స్టోరీ రిగార్డింగ్ ద బాస్ అండ్ ద ఎంప్లాయీ అన్న. మీరు ఎంతైనా వర్క్ చేయండి, దట్ షుడ్ బి రీచబుల్ టు యువర్ బాస్. ఏనా? చూడనా? So now we'll move to the problem. This is the last problem we'll do in the hacker rank. See, there is an array of n integers. Okay na? There is an array of n integers. There are also two disjoint sets. Nana. Disjoint means, what is the meaning of disjoint? What is the meaning of disjoint, Nana? It's different, right? It's both are the, there is no common element, right? There is no not equal కాదు నాన్న, అన్ఈక్వల్ కూడా కాదు నాన్న, అన్ఈక్వల్ కూడా కాదు, కామన్ ఎలిమెంట్స్ ఉండవు అనేసేసి. ఏం బాబు, 1 2 3 3 4 5 నాట్ ఈక్వలే, బట్ నో కామన్ ఎలిమెంట్స్. ఇస్ ఇట్ క్లియర్? నో కామన్ ఎలిమెంట్స్ ఉండవు. అర్థమవుతుందా? నో కామన్ ఎలిమెంట్స్. సో చూడనా బాబు, నేను ఈ ప్రాబ్లం చేయలేకపోతే మీరే హెల్ప్ చేయాలి నాకు. చూడనా, there is a two disjoint sets A and B, each contains m integers. అంటే రెండిట్లో కూడా m integers ఉంటాయి. You like all the integers in set A and dislike all the integers set B నన. అంటే సెట్ A లో ఉండేవి లైక్ చేస్తావు, సెట్ B లో ఉండేవి లైక్ చేయవు. Your initially happiness is 0 nana. Initially happiness is 0 for each I integer in the array I, you add 1 to your happiness అంటే కదా. సో A లో ఉండే ఎలిమెంట్స్ వచ్చినప్పుడు నీకు హ్యాపీనెస్ అనేది +1 అవుతుంది, అండ్ యూ విల్ గెట్ ద -1 యువర్ హ్యాపీనెస్. ఓకేనా? లేకపోతే B లో ఉండే వస్తే -1 అవుతుంది. ఓకేనా? So does not change. So otherwise you happiness does not change. Output of final happiness at end of the input. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? మీ దగ్గర ఎన్ని ఇంటీజర్స్ ఉంటాయంట, అండ్ సెట్ ఏ ఉంటుందంట, సెట్ బి ఉంటుందంట. సెట్ ఏ లో ఉన్న ఎలిమెంట్స్ వస్తే మీకేమో హ్యాపీనెస్ వస్తుందంట, సెట్ బి లో ఉండే ఎలిమెంట్స్ వస్తే మీకేమో యూ విల్ గెట్ ద హ్యాపీనెస్ లాస్ అవుతారంట. ఈ రెండు సెట్స్ లో లేని ఎలిమెంట్స్ వస్తేనేమో మీకు ఏమొస్తుంది? డిస్హ్యాపీనెస్ వస్తుందంట. చూడండి, ఫస్ట్ లైన్ కంటైన్స్ ఎన్ ఇంటీజర్ అండ్ m సెపరేట్ ద స్పేస్ అన్న. n integers. ఓకేనా? సో చూడండి, దిస్ ఇస్ ద n, దిస్ ఇస్ ద n, దిస్ ఇస్ ద m, దిస్ ఇస్ ద ఇంటీజర్, సారీ దిస్ ఇస్ ద టోటల్ లిస్ట్ అన్న. దిస్ ఇస్ ద a లిస్ట్ అండ్ దిస్ ఇస్ ద b లిస్ట్. చూడండి, 1 వచ్చింది. 1 is related to the which అన్న? 1 is related to the which one? A set, right? So happiness is +1, right? ఏనా? Happiness is +1, right? So 5 is related to which one అన్న? B, right? అర్థమవుతుందా లేదా? ఏనా? 5 is related to the B, right? ఏనా? చూడండి, నెక్స్ట్ అన్న 3, right? 3 is related to the +1, right? So what is the answer, Nana? What is the answer? What is the answer for this question? 1 only, right? Here, 1 only, right? Babu, some of them ask the constraints, Nana. Constraints చెప్పారు. Nana, constraints అంటే ఏంటి Nana? మీరు పైథాన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వీటి గురించి పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. Don't get worry on regarding this. Nana, regarding this constraints. ఎందుకంటే నార్మల్ గా నాన్న మీరు సిలో చేశారనుకున్నా, అప్పుడు మీ కన్స్ట్రెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇంటీజర్ తీసుకున్నారు అనుకోండి,
ఇంటీజర్ డేటా టైప్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ ఓన్లీ అప్ టు 65,000 వరకు మాత్రమే హ్యాండిల్ చేస్తున్నారు. సో మీరు అప్పుడు మీరు ఏం చేయాలంటే లాంగ్ ఇంట్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు ఈ డేటా టైప్స్ లేవు కదా, యూ డోంట్ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్స్, రైట్? దట్ ఈస్ వై నో నీడ్ టు వర్రీ ఆన్ ద కన్స్ట్రైన్స్. అర్థమవుతుందా? కన్స్ట్రైన్స్ మీద మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. గాట్ ఇట్? చూడనా, ఇక్కడ చూడనా, ఇక్కడ కూడా ఎంటైర్ కోడ్ మీరే రాయాలన్నా. యూ షుడ్ రైట్ యువర్ ఎంటైర్ కోడ్ మనం ఇక్కడే రాయాలి. చూడనా, n, m ఈక్వల్ టు m ఈక్వల్ టు చూడనా మ్యాప్ ఆఫ్ int, input. Nana, I hope you people are good regarding this reading of inputs. Nana, yes or no? ఏనా నిజమే కదా, మీరు రాయగలరు కదా నాన్న. సో ఎల్ ఈక్వల్ టు అన్న లిస్ట్ ఆఫ్ చూడనా ఫస్ట్ వన్, అండ్ ఏ ఈక్వల్ టు అన్న లిస్ట్ ఆఫ్ నెక్స్ట్ అన్న బి ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్. ఏనా అర్థమైందా? ఏనా మన దగ్గర అన్ని ఉన్నాయా? సో చూడనా, ఇక్కడ మీరు ఒక్కొక్క ఎలిమెంట్ రీడ్ చేయాలన్నా, నా 1 by 1 ఎలిమెంట్ రీడ్ చేయాలి. ఏనా 1 by 1 ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. ఇఫ్ నా ఇక్కడ చూడనా మీ హ్యాపీనెస్ ఇనిషియల్ గా ఏముంటుందన్నా, వాట్ ఈస్ యువర్ ఇనిషియల్ హ్యాపీనెస్ అన్నా? 0, రైట్? చూడనా ఇఫ్ నా i in a then s plus equal to 1, right? Yes or no? If I in b sorry, correct nana, it's s కాదు h. నా I in b b లో ఉంటే h minus equal to 1, right? ఏనా చూడండి, సో ప్రింట్ ఆఫ్ h, రైట్? ఏనా అంతేనా? ప్రింట్ ఆఫ్ h, రైట్? సో ఈ క్వశ్చన్ కి దే హావ్ గివెన్ ద 50 పాయింట్స్. 2 టెస్ట్ కేసెస్ రాంగ్ నాన్న, 2 టెస్ట్ కేసెస్ రాంగ్ చూడన్నా. ఇఫ్ నాట్ ఇన్ బి నా 2 టెస్ట్ కేసెస్ టైమ్ లిమిట్ ఎక్సీడ్ నాన్న, చూడన్నా. ఇక్కడ నాకు 2 టెస్ట్ కేసెస్ రాంగ్ అయ్యాయి, కానీ ఏంటంటే ఐ గాట్ సమ్ పాయింట్స్. నా ఇఫ్ నా ఏలో బిలో లేకపోతే ఏలో బిలో లేకుంటే చూడనా, ఇక్కడ ఏలో బిలో లేకుంటే ఏంటి ఏమవుతుంది? ఏలో బిలో లేకుంటే వుడెంట్ డు ఎనీథింగ్ నాన్న, ఏమి చేయకూడదు కదా, అదే కదా మన కాస్. అర్థమవుతుందా? ఏలో బిలో చేయకుంటే దేర్ ఇస్ నో చేంజ్. ఓకేనా? కానీ అన్న ఇక్కడ నాకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి? దీనికి 21.43 పాయింట్స్ మాత్రమే వచ్చాయి. యాక్చువల్గా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 50 పాయింట్స్ ఉన్నాయి, రైట్? సో ఇక్కడ నేను ఏదో చేయాలి నాన్న. బాబు ఒక్కసారి మనం బాగా ఆలోచిస్తే ఇక్కడ మనకు ఎల్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఏనా ఎల్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఎస్ ఆర్ నో? ఎల్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి నాన్న? రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏమన్నా నేను డైరెక్ట్ గా దాన్ని అలా సెట్ అప్లై చేస్తే ఏమవుతుంది? నాకు ఆ ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. కానీ ఆ ఎలిమెంట్ వచ్చిన ప్రతిసారి నేను హ్యాపీనెస్ ని ఇంక్రీజ్ చేయాలి కదా నేను. అర్థమవుతుందా? నేను హ్యాపీనెస్ ని ఇంక్రీజ్ చేయాలన్నా వద్దా? దట్ ఈస్ ద ప్రాబ్లం.
ఓకేనా? మరి నేను జస్ట్ సెట్ అప్లై చేస్తే ఏమవుతుంది నాకు? సెట్ అప్లై చేస్తే ఏమవుతుంది నాకు? ఇట్ డజంట్ వర్క్, రైట్? వర్క్ అవ్వదు కదా నాన్న. A and B are already unique నాన్న. A and B are ఏనా? A and B అవి రెండు కూడా ఆల్రెడీ డిస్జాయింట్ సెట్స్. సో ఈవెన్ నాన్న, ఈవెన్ ఇఫ్ యూ అప్లై సెట్ నాన్న, ఇక్కడ సెట్ అప్లై చేసినా కూడా మనకు ఏం పెద్ద చేంజ్ రాదు. చూడన్నా, ఈవెన్ ఇఫ్ యూ అప్లై సెట్ ఫర్ A and B సెట్ అప్లై చేసిన తర్వాత కూడా మీరు సబ్మిట్ చేస్తేనా యూ విల్ గెట్ ద సేమ్, యూ విల్ గెట్ ద got నాన్న. Thank you. Somebody given that thing. Thank you, Nana. So A and B. Thank you. Yeah. నేను ఇంకా ఇంకో మెథడ్ లో ఏం చేద్దామంటే కదా, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసి చేద్దాం అనుకున్నాను. ఏం బాబు చూడండి, అయిందా? ఏనా అర్థమైంది నాన్న? ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? నాన్న నేను మళ్ళీ చెప్తున్నాను, డోంట్ సీ పాయింట్స్ చూడొద్దు నాన్న. నా పాయింట్స్ చూడొద్దు, ఎన్ని పాయింట్స్ ఉన్నాయనేది పక్కన పెట్టండి. ప్రతి ఇంట్రడక్షన్ లో, ఫస్ట్ ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేయండి. ఇంట్రడక్షన్ లో 15 ప్రాబ్లమ్స్. సో వాటిలో కూడా ఏం జరిగినా, సో ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ సెలెక్ట్ చేసుకోండి అన్న. ఇంట్రడక్షన్ అని తీసుకునేసేసి ఈజీలో ఒక 3 చేసుకోండి, ఈజీలో ఒక 5. సో మీడియం, ఒకవేళ లేకపోతే లీవ్ ఇట్ అన్న, లేకపోతే చిన్న చిన్నవి రాసుకోండి. ఓకేనా? హార్డ్ లేకపోతే వదిలిపెట్టేసేయండి. ఇంట్రడక్షన్ కదా అందుకని లేవు. సో నా స్ట్రింగ్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయండి అన్న. స్ట్రింగ్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, హార్డ్ ప్రాబ్లమ్స్ లేవు. సో ఈజీ ప్రాబ్లమ్స్, మీడియం ప్రాబ్లమ్స్, మీడియం కూడా చాలా తక్కువ ఉన్నాయన్నా. ఏమో అర్థమైందా నన్ను? ఇక్కడ చూడన్నా, నన్ను రేపు ఏం చేస్తా అంటే అన్న మీకు సో ఇండక్షన్ బేసిక్ డేటా టైప్స్ అయిపోయింది, స్ట్రింగ్స్ అయిపోయింది, సెట్స్ అయిపోయింది అన్న. మ్యాథ్ నాన్న అప్పుడు ఇంపోర్ట్ మ్యాథ్ అన్న, ఇంపోర్ట్ మ్యాథ్ అప్లై చేయొచ్చు అన్న మనము, రైట్? సో ఇటరేషన్ టూల్స్ అన్న బాబు రేపు నుంచి ఏం చేస్తా అంటే నేను, సో మనకు టపుల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్న. టపుల్స్ తర్వాత మనకి ఏం పెద్దగా ఏం లేవు. నెక్స్ట్ ఏం చేస్తాను అన్న, సో ఈ 2 మాడ్యూల్స్ ఒక రోజు చెప్తానా. నెక్స్ట్ అన్న బాబు ఎర్రర్స్ అండ్ ఎక్సెప్షన్స్ ఆల్రెడీ ఓవర్, రైట్? ఎక్సెప్షన్స్ చెప్పాను కదా నేను, ఎక్సెప్ట్, ట్రై అండ్ ఎక్సెప్ట్ చెప్పానా లేదా? ట్రై అండ్ ఎక్సెప్ట్. సో దిస్ వన్ ఇస్ ఆల్సో. నెక్స్ట్ అన్న డేట్ అండ్ టైమ్, క్లాసెస్ కూడా చెప్తాను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ టచ్ చేస్తాను, రైట్? ఇవి 3 ఒక రోజు చెప్తాను. అర్థమవుతుందా? చూడనా, సో ఈరోజు ట్యూస్డే, రైట్? సో వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఇంకో రోజు మిగులుతుంది మనకు, రైట్? ఇవన్నీ చెప్పేస్తానన్నా. అర్థమైందా? ఏనన్నా చూడండి అన్న, ఒక్కసారి మనము ఇప్పుడు అదే 42,000కి వచ్చింది అన్న, 4 lakhsకి వచ్చేసింది బాబు. ఒక్కసారి మీరు లీడర్ బోర్డ్ పైథాన్ చూసారంటే మీరు వెళ్ళి టాప్ లో నిలబడాలన్నా, చూడనా. పైథాన్ అని ఓపెన్ చేస్తే చూడనా, హౌ మెనీ పాయింట్స్ దే ఎర్న్ అన్న? 2,300 పాయింట్స్ ఉన్నా. how many of you complete, how many persons are in this range? నెంబర్ 1 ర్యాంక్ లో ఎంతమంది ఉన్నారు చూడన్నా. చూడండి ఎంతమంది, అన్ని ప్రోగ్రామ్స్ హ్యాకర్ ర్యాంక్ మొత్తం అయిపోయేసారు అన్న వీళ్ళు. దాదాపు 600-700 మెంబర్స్ ఉన్నారు చూడండి. టపుల్స్ కూడా చెప్తాను, ఐ విల్ కంప్లీట్ ఎవ్రీథింగ్. ఓకేనా? సో జస్ట్ ట్రై టు కంప్లీట్ చూడన్నా, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి మీరు. అర్థమవుతుందా నాన్న?
ఇస్ దిస్ క్లియర్? చూడనా ఒకసారి మనము టాపర్ ఇక్కడ పైథాన్ లో టాపర్ ఉంటాడు కదా, ఒకసారి టాపర్ ని టచ్ చేద్దాం నాన్న. పైథాన్ లో టాపర్ అంటే వీడు ఫస్ట్ సాల్వ్ చేశాడు, ఫస్ట్ వచ్చాడు ఇక్కడికి వచ్చాడు. సో వీడిని ఓపెన్ చేస్తేనా, వీడిని ఓపెన్ చేస్తే చూడనా వాడు ఏమేం చేసి సాల్వ్ చేసే చూడండి. సో పైథాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్న పైథాన్ లో 5 స్టార్స్ ఉన్నాయి. ఓకేనా, డేస్ కోడ్ చూడనా ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు. ఓకేనా, మనము యాక్చువల్ గా కరెక్ట్ గా చూడాలంటే ప్రాక్టీస్ లో కాకుండా ఇక్కడ చూడనా, ప్రాక్టీస్ లో కాకుండా కాంటెస్ట్ ఉంటాయి చూడనా, కాంటెస్ట్ లో ఇప్పుడు అల్గారిథమ్స్ ఉంటాయి కదా, వీళ్ళు అల్గారిథమ్స్ లో ఉన్న లీడర్ బోర్డ్ లో ఉన్న వాళ్ళు చాలా టాపర్స్ అన్న. వీళ్ళు చూడనా, వీడిని ఓపెన్ చేసామనుకోండి, వీడు చూడనా బాబు ఇది చూడండి 1 పాయింట్స్ ఉన్న కాంటెస్ట్ ర్యాంకింగ్ చూడండి. చూడనా ఎన్ని బాబు ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి చూడండి, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ అలా వచ్చాయి కదా. సో ఇలా అర్థమవుతుందా మీకు? మనం చేసేదంతా కూడా మనం ఐటీఎంఓ యూనివర్సిటీ అన్న బాబు, మనం చేసేదంతా కూడా కంపెనీస్ అనే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? మనం చేసే ప్రతి ఒక్కటి కూడా కంపెనీ వాళ్ళు మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్న. మీరు మంచిగా పర్ఫార్మ్ చేస్తే గిన దే ఆర్ గోయింగ్ టు హైర్ యూ. అర్థమవుతుందా? ఇక్కడ నుంచే మీకు వచ్చేస్తుందన్న. చూడండి మనం పైథాన్ తర్వాత డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ చేద్దాం. చూడనా, సో టుడే ఈ రోజు నాకు స్టార్ట్ చేసినప్పుడు 0 పాయింట్స్ ఉన్నాయి, 1 పాయింట్స్ వచ్చాయి. సో నేనేం చేస్తున్నా అంటే సో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద 200 పాయింట్స్ అన్న. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద 200 పాయింట్స్. మే నో దట్ హౌ మెనీ పాయింట్స్ వీ నీడ్ టు సెట్ ద టార్గెట్? ఎన్ని పాయింట్స్ పెట్టుకుందాం నెక్స్ట్ వీక్ కి? మీరు చెప్పాలి. హౌ మెనీ పాయింట్స్ వీ నీడ్ టు సెట్ ఫర్ ద నెక్స్ట్ వీక్? సండే కల్లా ఎన్ని పాయింట్స్ చేయాలి నాన్న? విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ ఎర్న్డ్ 115 పాయింట్స్. నౌ టెల్ మీ, మీరు రోజు 1 అవర్ వర్క్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి? 1 అవర్ వర్క్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి? ప్రతిరోజు 1 అవర్ వర్క్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి మీకు? Tell me, how many points you are going to set for target? Okay, depends on problem nana. That is why depends on problem. You can solve harder problems, then you will get the more points, right? No, not like that. 1 hour and తీసుకుంటున్నా. Okay, fine. Okay na, 500 points na, 500 points. Okay na, 500 points. Okay na, is it okay? బట్ చూడనా, అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే ఆల్వేస్ సెట్ యువర్ గోల్స్ వెరీ హయ్యర్. అర్థమవుతుందా? దానికోసం రన్ చేయండి అన్నారు నాన్న. సో మీరు కూడా ఏంటంటే సో 200 పాయింట్స్ అనేసి నేను చెప్పాను. బట్ నన్ను ఒకవేళ మరీ దీన్ని బ్రైన్ తీసుకోవద్దునా, బట్ మీ టార్గెట్ వచ్చేసేసి ఆల్రెడీ చాలా మంది సార్ మేము 100 పాయింట్స్ సాల్వ్ చేసామని పెడుతున్నారు మెసేజెస్. పబ్లిక్ ప్రైవేట్ కదా, అందుకని అర్థం అవ్వట్లేదు నాన్న. ఆల్రెడీ 100 పాయింట్స్ సాల్వ్ చేసాం సార్ అంటున్నారు నాన్న. ఓకేనా, ట్రై టు సాల్వ్ నాన్న. సో 500 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుందాము, చేద్దాం. ఓకేనా? ఓకేనా? సో సెండ్ ఓకే ఎవ్రీవన్. మనకు 18th వచ్చేసేసి కుక్ ఆఫ్ ఛాలెంజ్ ఉంది నాన్న. 18th కుక్ ఆఫ్ ఛాలెంజ్ ఉంది మనకు. 18th కుక్ ఆఫ్ ఛాలెంజ్ ఉంది కోడ్ చెఫ్ లో. ఓకేనా? సో యూ షుడ్ ఫినిష్ దిస్ ప్రోగ్రామ్స్. అండ్ నాన్న బ్యాచ్ 2 వాళ్ళు సో యూ ట్రై టు కంప్లీట్ ద రిమైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో ఇన్ ద 120 లిస్ట్. ఆ 120 లిస్ట్ లో రిమైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అన్న. ఇంకా చాలా మంది 120 ప్రోగ్రామ్స్ టచ్ చేయలేదు. కోడ్ చెఫ్ లో 120 ప్రోగ్రామ్స్ అవ్వకపోతే సో ఐ డిడెంట్ కన్సిడర్ ఫర్ ద నెక్స్ట్ వీక్. మళ్ళీ చెప్తున్నా నేను. ఓకేనా? సో ఇక్కడ 200 పాయింట్స్ ఉన్న ప్రాబ్లం లేదు, కానీ అక్కడైతే 120 ప్రోగ్రామ్స్ కంప్లీట్ అవ్వాల్సిందే.
ఇక్కడ 200 పాయింట్స్ ఉన్న ప్రాబ్లం లేదు, కానీ అక్కడైతే 120 ప్రోగ్రామ్స్ కంప్లీట్ అవ్వాల్సిందే. దట్ ఈస్ ద మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత యూ జస్ట్ కమ్ టు హియర్. సో ఇక్కడ 200 పాయింట్స్ ఆర్ ఎనఫ్. కుక్ ఆఫ్ యూ లీవ్ ఇట్ అన్న దట్ టైమ్. సో కుక్ ఆఫ్ వదిలిపెట్టేయండి. కుక్ ఆఫ్ నేను మళ్ళీ చెప్తాను. ఐఎమ్ సేయింగ్ దట్ ద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ విచ్ ఐ హావ్ గివెన్ ద 123 ప్రోగ్రామ్స్ ఐ హావ్ గివెన్, రైట్? పీడిఎఫ్ లో 123 ప్రోగ్రామ్స్ ఇచ్చాను కదా నేను. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేయాలి ఫస్ట్ థింగ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 200 పాయింట్స్ కవర్ చేయాలి నేను. టుడే ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ద 128, రైట్? 128 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయాలి. నాకు 128 కౌంట్ కనపడకపోతే ఐ కాంట్ యాక్సెప్ట్. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ నాన్న, వన్ మోర్ థింగ్, వాట్ ఇట్ ఈస్, today I will send what it is called Google form regarding the hacker rank. Okay na, try to fill it everyone. Okay na, thank you Nana. Do you have any doubts? You just ask me.